వేదిక పైన ఉన్న పెద్దలు, ఈ రచ్చబండ చర్చకు హాజరైన పెద్దలారా, ఇది 6వ డివిజన్లో ప్రజా సమస్యలు. ఇక్కడ 6వ డివిజన్లో ఎన్నికైన నాగళ్ల కోటేశ్వరరావు గారి పరిపాలనలో మంచి చెడులు, ప్రజలకు ఇబ్బందుల గురించి మనం చర్చ చేయదలుచుకున్నాం. ఇది రాజకీయ వేదిక కాదు, కుల సభ కాదు. కాబట్టి ప్రశాంతంగా ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా హోందాగా చర్చ జరిగిందనే విధంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో మాట్లాడే వాళ్ళు ఎంతమందో దాన్ని బట్టి మాత్రమే అక్కడ పక్కకు పెడితే రీసౌండ్ రాదు, పక్కకు పెడితే కెమెరాలకు రాదు, మనకు వాయిస్ రాదు. అది అంత దూరం పెట్టినా వెనుకోళ్ళకు వినపడదు, దగ్గర ఉంటే మధ్యలో నీకు వచ్చింది. అక్కడ ఉంటే అస్సలు వినపడదు. హలో 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 దానికి డిస్టర్బెన్స్ ఉందా? పెట్టే కొంచెం దూరం పెట్టు. ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు. బ్రో అది అక్కడ పెట్టవా? ఒక టాంగి పెట్టాను, నువ్వు కూడా కొంచెం 2 ఉన్నాయి గట్టాగా. ఇది ఒకసారి అన్న రెడీ, దాదాపు కూడా రెడీ అయితే పెట్టాను. వస్తుంది ఒకసారి మాట్లాడమన్నా అన్న, ఒకసారి వాయిస్ హలో 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 ఓకే. ఇది గత 6 రోజుల క్రితం ఈ చర్చా వేదిక నిర్వహించాలని అనుకున్నాం. ఇక్కడ లోకల్ ప్రజలే దీన్ని ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన వెంటనే అన్ని రకాల మీడియా మిత్రులు హాజరయ్యారు. ఇది ఖమ్మంలో రాబోయే కాలంలో మంచి పరిపాలన కొరకు, ప్రశాంత వాతావరణం కొరకు, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టకుండా, ఎవరి ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించేదానికి ఈ వేదిక పునాది కావాలని మనం కోరుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ డివిజన్ కార్పొరేటర్ గారైన నాగళ్ల కోటి గారికి కూడా నేను కాల్ చేస్తాను. ఆయన గారు కూడా మొన్న మేము మాట్లాడుకున్నప్పుడు అందరం కలిసి ఇక్కడ రావాలనుకున్నాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఓకే, మళ్ళీ చూద్దాం. ఏదేమైనా ఇక్కడ మాట్లాడాలనుకున్న వాళ్ళు రాజకీయాలు మాట్లాడొద్దు, సమస్య మాట్లాడాలి. సమస్య సొంతాంది కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించింది ఉమ్మడిది కావచ్చు. వీటి మీద మాట్లాడే హక్కు ప్రజల ఉమ్మడిది అయితే ఉంది. ముఖ్యంగా మన దృష్టిలో మనం ఉన్న ప్రాంతం పాండవుల గుట్ట కింద ప్రైవేటు భూమి ఇచ్చారని దీని మీద చర్చ మొదలైంది. ఇంకే సమస్యలైనా మాట్లాడచ్చు. అదే సందర్భంలో ఏరియా డివిజన్ వాళ్ళు, ఏరియా ప్రాంతం వాళ్ళు హాజరు కావచ్చు. కానీ సమస్యల్ని ఇక్కడ మనం చర్చిస్తే ఉపయోగం లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, మనం ఇక్కడ మాట్లాడినప్పుడు నేను ఇది ప్రభుత్వ భూమి అని చెప్పాను. ప్రభుత్వ భూమి అని ఎందుకు చెప్పాను అంటే, ప్రభుత్వ భూమి అని చెప్తేనే కదా చర్చకు వచ్చేది. ప్రైవేట్ది అయితే ఎవరు అమ్మారు, ఎట్లొచ్చింది, ఆ లింక్ డాక్యుమెంట్లు 1955 3 సాల్ పానీ దగ్గర నుంచి తీస్తే తెలుస్తాయి. కోటేశ్వరరావు గారు, హలో కోటేశ్వరరావు గారు, అదే ఇక్కడ ఈ చర్చా వేదిక దగ్గర ఉన్నాం. మనం ఆ రోజు అనుకున్నాం కదా మీరు వస్తారని చేశాను. మీరు అనుకోలేదు, మీరు అనుకున్నారు కానీ వెళ్ళిపోయిన తర్వాత మీరు మాట్లాడిందని నేను ఉన్నాను చెప్పేది మీరు మాట్లాడలేదు కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు మాట్లాడుకున్న విషయం అది. మీరు అయిపోయింది కనుక లేరా?
లేదు అయిపోయిందాక లేదు. మీరు చూసుకో, నువ్వు వీడియో తీసినావుగా చూసుకో. నీకు ఆ రోజు చెప్పిన ఎవరి దగ్గరైనా పేపర్ ఏదున్నా కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా మీరు ఏదైనా కంపేర్ చేసుకోండి. కానీ కాంగ్రెస్ తొత్తులు కొన్ని కాంగ్రెస్ అని ఒక నెంబర్ పెట్టుకొని మీరు ఈ విధంగా అబద్ధాల ప్రచారం చేసుకుంటూ బతకడం అనేది మీకు వస్తున్నది. అది ఆల్రెడీ మీ చరిత్ర చెప్తున్నది. కానీ నేనేమంటే నీ దగ్గర మేము ఏమైనా తప్పు చేస్తే మీరు అధికారుల దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోండి, ఎంఆర్ఓ గారు పోండి, ఆర్టీఓకి పోండి, జిల్లా మంత్రుల దగ్గర పోండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఎవరు నన్ను ఇచ్చారన్నా, ఎవరు చామనారాయణ, కోట్ల వీరేందరు, రావుల తేజబాబు గౌరవంగా ఇచ్చారు. ఏమని ఎల్లయ్య పుల్లయ్య ఇట్లా 59 జీవులు చేసుకొని చెప్పి ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేస్తారు. మేము కూడా అలా చేస్తే మీరు కంప్లీట్ ఇవ్వండి. కానీ మీరు తప్పు దోవ పట్టించి తప్పుడు విధానం చేస్తే ఒకవేళ ఏం చేయాలన్నా ఇప్పుడు మీరు చర్చ పెట్టిన దానికి సమాధానం చెప్పాలన్నా సమాధానం చేయాలన్నా గవర్నమెంట్ చేయాల్సిందే. నువ్వు చేసేదిగా నేను చేసేది కాదు. ఇప్పుడు ఒకవేళ నేను ఆక్యుపై చేసుకున్నా, నువ్వు ఆక్యుపై చేసుకున్నా, జనం ఆక్యుపై చేసుకున్నా, ఏదైనా సరే త్రూ గవర్నమెంట్ లేకుండా చట్టం నీ చేతులు లేదుగా. అందుకంటే చేతులు ఉన్నట్టుగా చట్టం నీ చేతులు నువ్వు ఎవరు ఎందుకు ఎవరిస్తున్నావు? ఏ చట్టం నీ చేతులు ఉంది? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి నేనుండి ఒక సామాన్యుడిగా నువ్వు ఒక టీవీ రిపోర్టర్ గా చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చట్టం నీ చేతులు ఉన్నట్టుగా నువ్వు కలెక్టర్ తిడతావు, ఎస్పీని తిడతావు, సీఎం తిడతావు, మమ్మల్ని తిడతావు, రాజకీయ నాయకులు తిడతావు, నీకు ఎత్తొచ్చిన తిడుతున్నావు. ఓకే, నేను ఏమంటున్నానంటే నీకు చట్టం ఉంది. నువ్వు మొన్న ఫోన్ చేస్తే నేను కోర్టు పోయిస్తున్నాను, నువ్వు ఎందుకు పోయిస్తున్నావు? చట్టం ఉంది కాబట్టి చట్టం కోర్టు పోయిస్తున్నావు. నేనేం చెప్తాను, ఎలాంటి ఆధారాలు మా మీద ఎలాంటిది ఉన్నా కూడా మీరు చట్టాన్ని చెప్పండి. చట్టం మమ్మల్ని పని చేస్తుంది. పని చేయడానికి చట్టం ఉంది. మమ్మల్ని శిక్షించిన చట్టం ఉంది. కానీ మీరు వ్యక్తిగతంగా మీరు ఒక నలుగురిని టీం గ్యాంగ్ వేసుకుని నా మీద ఓడిపోయినటువంటి క్యాండిడేట్ నా ఉద్దేశించుకొని నువ్వు ఈ విధంగా నువ్వు ఎవరి కోసం పబ్లిసిటీ చేసుకుంటున్నావు? ఒకవేళ ప్రజలకి నేను తప్పుడు వ్యక్తి అని తెలియాలి అంటే నువ్వు నా మీద ఆధారాలు స్వీకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయండి. ఏమని రిపోర్ట్ చేస్తావు? ఈ పలానా భూమి ఎంత ఉంది, ఈ భూమిలో వీళ్ళకి ఇచ్చారు, లేకపోతే వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఏమండి నా కింద 6 డాక్యుమెంట్లు వచ్చినాయి. 1980 అంటే నేను 84లో పుట్టిన. ఒక్క మాట నన్ను మాట్లాడి కేవలం మీ ఇష్యూ గురించి కాదండి. ఇక్కడ కేవలం మీ ఇష్యూ కాదండి. ఏనండి కేవలం మీ ఇష్యూ కాదండి. కేవలం ఏనండి కోటేశ్వర గారు ఎట్లా ఆధారం అంటే నా పేరు మీద ఉందా? నాదే ప్రాపర్టీ అది కాదండి. ఒకవేళ నా పేరు మీద ఉండి నువ్వు ప్రాపర్టీ ఉంటే ఒకవేళ అది కూడా కబ్జా ఉంటే గవర్నమెంట్ కంప్లీట్ చేయమంటన్నా. నువ్వు కాదు నీకు ఏ హక్కు ఉందా? కోటేశ్వర ఒక్క మాట నా మాట చెప్పండి. ఏమంటే అయితే నేనేమంటానంటే మీ సమస్య కోసం రాలే ఇక్కడ జనం. ఇక్కడ సుమారు 250 మంది ఉన్నారు. మీ డీజిల్ ఇది మీరు దీనికి ఎవరికైనా రైట్ ఉంటుందండి. రైట్ ఉంటుంది రైట్ అండి. నా భూమి నాది అని చెప్పుకోవడానికి ఒక హక్కు ఉంటుంది, పత్రం ఉంటుంది. భూకి నోటి మాట సరిపోతాయా? మీరు ఇక్కడికి ఎందుకు రాలేక భయపడుతున్నారు? నేను భయపడతానండి. నువ్వండి భయపడేది. వినండి, నేను ఇక్కడ జనంలోకి వచ్చాను కదా. నువ్వు పోయి ప్రభుత్వాన్ని చెప్పకుండా ఇలా రప్ప వ్యవహారం చేయడం కట్టనా? మొగోడు లెక్క చెప్పి నేను మొన్న ప్రమాణం అందరి ముందు నా మీద కంప్లీట్ చేయమని చెప్పి నేను నాదేదో నా మీద కంప్లీట్ చేయని చెప్పి నేను ప్రాపర్టీ కాదు ఇది. ఏనండి అది 88 డాక్యుమెంట్ పుట్టింది. అది ప్రభుత్వం అది రిజిస్టర్డ్ భూమి. అది రిజిస్టర్డ్ భూమి. ఏదైనా ఒక పత్రం ఉంటుంది. నీది నాది అనుకుంటే ఊరంతా నేను నాదంతా అయిపోతే ఈ కారపురంతా నాదంతా సరిపోతే డాక్యుమెంట్ అవసరం లేదా? మీరు ఒక్కరే మాట్లాడతారా? మమ్మల్ని మాట్లాడినవరా? కాదు, నాకు ఏం అవసరం లేదా? మమ్మల్ని మాట్లాడినవరా? నువ్వు పిలవగానే మీరు రావాలా? అనుకున్నాం కదండి. డాక్యుమెంట్ తీసుకొచ్చినా నువ్వు చూపించాను. నువ్వు అడిగినవా? డాక్యుమెంట్ అడిగినవా? డాక్యుమెంట్ తీసుకొచ్చినా నీకు ఎందుకు ఫోన్ చేసి నేను 24వ తారీఖు అనుకున్నాం కదా. నువ్వు ఆ రోజు ఆ డేవిడ్ పక్క పెట్టి 100 డేవిడ్లు అడుగుతావు. దీనికోసం ఎవరు బదిలీ చేస్తావు? ఇప్పుడు నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు అందరికీ సేవ్ చేసుడైతే నువ్వు పత్రాలు స్వీకరించి మా మీద కంప్లైంట్ చేయని చెప్తున్నాం అండి. మేము కంప్లైంట్ నా మాట ఏంరా మీరు? అయితే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఎత్తున్నా? నేను ఒక రెస్పాన్స్ నాకు ఉంది కాబట్టి నువ్వు ఫోన్ చేయని ఎత్తి సమాజం చెప్తున్నా. ఏ విధమైన ఆధారాలున్నా
ఏ విధంగా ఆధారం ఉన్నా ప్రభుత్వానికి తెలియపరచండి. ప్రభుత్వానికి తెలియపరచండి. 24వ తారీఖు కలుసుకోవాలనుకున్నాం కదా ప్రజల్లో. నువ్వు అనుకోలే, నీ అనుకోలేదు. చూసుకోండి, వీడియో చూస్తే చూసుకోండి. ఇప్పుడు అందుబాటులో ఉన్నారా? మీరు రావడానికి భయపడుతున్నారా? అరే నేను ఎందుకు వస్తా సార్? అరే నువ్వు పిలవగానే రావాల్సిన అవసరం లేదు. నువ్వు నా మీద తప్పుడు ప్రజలు పిలుస్తున్నారు, నేను పిలవట్లే. ప్రజలు పిలుస్తారండి. 250 ప్రజలను పిలుస్తారు కాదండి. ప్రజలు పిలిస్తే నా దగ్గరకు వస్తారు, నా దగ్గర మాట్లాడతారు. ప్రజలు వస్తే ప్రజల దగ్గర నువ్వు పిలుచుకొని నువ్వు మాట్లాడకుండా ప్రజలు ప్రజలు ఏర్పాటు చేస్తే కాదండి. ప్రజలు నువ్వు ఏర్పాటు చేసినావు. రెండోది మీరు ఏమన్నారంటే ముసుగులు ఏర్పాటు చేస్తావు. నువ్వు ముసుగునేది తప్ప జర్నలిస్ట్ కాదు. ఖమ్మంలో ఖమ్మంలో ఎవరి పనులు చేసుకుంటావు తప్ప నువ్వు కేవలం ఒక ముసుగు వ్యవహారం వేసుకొని ముసుగు వ్యవహారం చేస్తావు తప్ప నువ్వు కేవలం ముసుగు గూఢాచారి. ఒక ప్రెస్ మూవ్మెంట్, ఒక ప్రెస్ లో ఒక ముసుగు గూఢాచారి తప్ప నువ్వు నీ మీద ఒక రౌడీ సీట్ నీ మీద ఉంది. గత ఇప్పుడు కాదు, నువ్వు భద్రాచలం కాంచి నీ సిపిఎం చరిత్ర కాంచి నువ్వు రైతులకు చరిత్ర మొత్తం ఉన్నాయి. నీ దాగుతూ మాట్లాడతలే. నువ్వు ప్రెస్ కు మూసుకు వేసుకున్నటువంటి ఒక మాఫియా. నువ్వు మీరు ఈ డివిజన్ కార్పొరేటర్ కాబట్టి ప్రజల మధ్యకి రావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అయితే మీరు ఏమంటున్నారంటే ఈ డివిజన్ కార్పొరేటర్ తప్పు చేస్తే ఈ డివిజన్ కార్పొరేటర్ తప్పు చేస్తే ఎవరైనా నా డివిజన్ లో ప్రతి పౌరుడికి నా మీద కంప్లైంట్ చెప్పుకుంది పోయి కంప్లైంట్ చేసుకోమనండి. పోలీస్ స్టేషన్ నీతో నా సమస్య చెప్పి నేను మీటింగ్ 50 మంది తీసుకొచ్చానా? నాతో కాదు నీతో కాదండి. నువ్వే సమస్య ఒక్క నువ్వు చూపిద్దాం ఒక ఆధారాలు. ఇప్పటికైనా నీకు ఛాయిస్ ఇస్తానా? నీకు ఇప్పటిగా నీ దగ్గర వాళ్ళ దగ్గర ఆధారాలు తీసుకునే సరే పబ్లిక్ దగ్గర ఆధారాలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ కలవండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, తప్పలేదు. కంప్లైంట్ కాదు, నేనేమంటే ఆధారం చూపెట్టడానికి జనం ఉన్నారు, జనం ముందు చూపెట్టాలంటున్నారు. మీరు ఆధారం తీసుకోండి, ఆధారం తీసుకొచ్చి చూపెట్టండి. ఎక్కడ చూపెట్టాలి? నాతో పనేది నీకు కాదండి. నీకు ఆధారం తర్వాత నాతో పనేది నీకు. ఇప్పుడు నీ జనం తర్వాత ఎవరితో పనిలేదు ఇక్కడ. ఏనండి, నీకు రైట్ ఆధారం ఉన్నప్పుడు ఎవరే బాబు నువ్వు ఈ డీజిల్ కాలిపోయారు కాబట్టి జనం కాబట్టి డీజిల్ ఎంకైనా మాట్లాడుతున్నా నేను మాట్లాడాలి. జనం తరఫున జనం కావాలంటే నేను పిలిచి వస్తారు. జనం ఎంకర్ గారు నేను పిలిచే జనం వస్తారు. మీకు ఏదైనా సరే ఓకే మళ్ళీ మాట్లాడు. అయితే నేనేమంటానంటే ఈయన గారు మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి, ఏదైనా జరిగితే అంటే మీకు కేవలం వారికి వ్యతిరేకంగా వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి కాదు, రేపు తుమ్మల నాగేశ్వరరావు గారు పొరపాటు చేసినా మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా మాట్లాడతాం, ఎవరి మీదైనా మాట్లాడతాం. ఆయన ఏమన్నాడంటే కేసులు నా మీద ఉన్నాయన్నాడు. వాస్తవంగానే 9, 11 పెట్టారు ఇదే పరిపాలనలో. కేసులు వాళ్లే వచ్చి ఎట్లా తీపియాలో చేస్తాం. ఇప్పుడు ఏ రౌడీల మీద కేసులు పెట్టించాలో అదే పోలీసులతో పెట్టిస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. బహిరంగంగా జనం ముందుకు రాలేని కార్పొరేటర్ గారు నాగండ్ల కోటేశ్వరరావు గారు మాట్లాడిన తీరు మీరు అంటున్నారు. సరే, ఇప్పుడు ఆయనకి సమయం వృధా కాబట్టి నేనేమంటున్నానంటే ఈ డివిజన్ లో ఏ సమస్య ఉందో క్లుప్తంగా ఎంతమంది మాట్లాడతారు చెప్తే దాన్ని బట్టి టైం తీసుకుందాం. ఎంతమంది మాట్లాడతారో చేయొద్దండి. సుమారు సమస్య మాట్లాడాలి. మీరు మాట్లాడదు. కూర్చోండి. అయితే నేనేమంటానంటే ఒక్కొక్కరు ఫస్ట్ ఎవరు మాట్లాడతారండి? మీరు మాట్లాడతారా? ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడాల, అందరం మాట్లాడాల. వీలైనంత క్లుప్తం మాట్లాడితే ఈ నాగండ్ల కోటేశ్వరరావు గారికి ఏం జరగాలనో అది జరిగించేటట్టు చేస్తాను. నేనేం ముసుగులు వేసుకోలేను, ఓపెన్ గా ఉన్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఉన్నాను, ఎప్పుడైనా ఉంటాను. ఈ నాగండ్ల కోటి గారు ఏ మాత్రం ఆయనకి బాధ్యత ఉన్నా
దమ్ము ధైర్యం ఎటువంటి నీతి నిజాయితీ ఉంటే అయిపోయే లోపైన ఇక్కడ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగలగౌడ్ గారు ప్రజాప్రతినిధి, వాటిని గెలిచినప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు వచ్చాడు ఒప్పుకోవాలి. నువ్వు నీ తప్పు చేయలేదు, నీ రాను నువ్వు ముసుగులు ఉన్నావంటే నేను ప్రజాప్రతినిధి దేని గెలిపించారు? బొగ్గమైన సరే కాదు 10 సంవత్సరాలు చేసేది వాటర్ ట్యాంక్ కట్టి అందరి కట్టేది. ఆదుగు అనుమానం 2 సార్లు గెలిచాడు, అనుమానం కట్టేయకపోయిందా? బొగ్గమైన సరే చేయలేకపోయిందా? నువ్వెంత నిన్ను ప్రజాప్రతినిధిగా గెలిపించే ఓట్లేస్తే నువ్వు మొత్తం ఆక్రమించాడు. నీ బతుకో, నువ్వు వచ్చిన సమాధానం చెప్పాలి. కానీ పిచ్చాలు 300-400 రూపాయలు వచ్చేసరికి 24 తారీఖు బాగా జాతిగా రావాలని చెప్పారు. నాకు చెప్పలేదు, మీరు అనుకున్నారు అంటే నీ పద్ధతి అది, నీ ఆకారం అని మనం ఎవరైనా సరే తప్పు చేసినా తెలవ చేసినా తప్పు నువ్వుకోవటం మహానందం. అది అంటే ఎందుకారు కార్పొరేటర్ మొత్తం ఎందుకారు, ఆ మొగ్గల సార్లు ఎందుకారు, ఆదివారం మంది ఎందుకారు. నిన్ను పోయినసారి నువ్వు గెలిచావు, నేను అన్నావు ఈసారి నువ్వు 7 రీతిలో గెలిచి మొత్తం ఆక్రమించావు. నీ పని చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. అధికారం ఉంది కదా చేతులు. దయచేసి నేను కోరేది ఒకటే, ఇది ఊరు పెట్టాడు చెరువు కూడా కబ్జా చేశాడు. చెరువు డాకా 50 డాకాది మొత్తం ఇప్పుడు 30 చేశాడు. ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ఏమండి మీరు మాట్లాడతారా? మాట్లాడండి. మీరు కూర్చోండి మాట్లాడండి. హలో, మన ఖానాపురం ఊర చెరువు ఉందండి. ఊర చెరువుకి కట్ట ఉంది. అది ఏమైందంటే ఖానాపురం అల్లుకు కాడ నుంచి మొదలుపెట్టి ఇల్లందు రోడ్డు వరకు ఉందండి. ఆ కట్ట ఏమైందంటే మొన్న ఈ కేసీఆర్ గారు కానీ ఎవరు కానీ అది చేసిన కట్ట దానికి కేటాయించారండి. ఒక 2000 గజం ఉంటుంది. అది ఇల్లందు రోడ్డు వరకు ఉంది. దాన్ని కబ్జా చేసింది ఎవరో మీరు కనుక్కొని కోయినంకల్ గారు మీ ద్వారా కనుక్కొని చెప్పండి. అదండి మెయిన్ పాయింట్. ఆ పాయింట్ ఒకటి చూడండి మీరు. నాగలకోడి గారు తప్పు చేయని మనిషి ఎందుకు రారు ఇక్కడ ప్రజల ముందరకి? ఖానాపురం ఢిల్లీ పబ్లిక్ వాడిగా నేను పోటుగాడు అంటాడు. ఏ లైట్ పెట్టాలని ఆయన పోటుగాడు. మరి మొన్న నీకు కిచ్చుకుడు గారు రాబాక మా టీచర్లు కంటే నేను అధికార పార్టీ అని మాట్లాడాడు. ఇలా దొంగతనం చేసేవాడు రాలేదు. అదే మరి నిజాయితీ ఉన్నవాడితే రావాలి. నేను కార్పొరేటర్ అయితే అందరి పేరు ఖానాపురం వాళ్ళందరినీ నీ సంగతి చూస్తా. మరి డబుల్ బెడ్రూమ్లు మరి పేడ కూడా ఆయన కబ్జా చేసిండు. మొత్తాన్ని చేసింది నాకు ఎమ్మెల్యే గారు ఉండు, నాకు మంత్రి గారు ఉండని అందరూ బెదిరిస్తాడు. ఈ వాగు చెరువు గమనించి పరిచెట్టు వారికి మొత్తం కబ్జా చేసాడు. అది పెద్ద చేను. ఆ చేను ఇప్పుడు 20 అడుగులు కూడా లేదు. అప్పుడు ఎనగడ కూర్చొని పెట్టుకొచ్చారు. అదే 10 వరకు 40 వరకు తీగల కింద కూడా 10 వరకు ఇల్లు కట్టడం నేను చూసుకుంటానని కాలు ఎగరేయటం. అంటే ఈ కార్పొరేటర్ ప్రజాప్రతినిధి అయినాడు జనాలకు రావాలి. 500 మంది ఉన్నారు. మేము కూడా కార్పొరేటర్ బీజేపీ మా సత్యం. అయితే మేము రాష్ట్రాలు ఎవరు పిచ్చినా నువ్వు కనీసం ఖానాపురం మొత్తం శాసిస్తా వాళ్ళకి ఏం తెలిసి పిచ్చి మొత్తం రాసుకోవడానికి మాట్లాడుతున్నాం. విన్నారా? ఇప్పుడు అందరికి పండ్లు కొనియటం, అందరికీ అవి కొనియటం, పండ్లు కొట్ట చోటు అందరూ అర్థాలు ఉన్నాయి. కానీ మా బయట పట్టాలి. కోయంకన్న గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, మంచి విషయాలు చెప్పారు. ఇది కరెంటు తీగల కింద అమ్ముకున్నది కానీ, చెరువు కట్టది కానీ, తర్వాత చేందారి అమ్ముకున్నది చెప్పారు. ఇట్లా చెప్పడం అనేది దృష్టికి ఉంది. మీరు గమనించాల్సిందంటే ఈ సమస్యలన్నిటి మీద సంబంధిత అధికారులకి ఫిర్యాదులు ఇచ్చి వీళ్ళని ఎక్కడికి ఇడవాలో అక్కడికి ఇస్తాం. ఇబ్బంది ఏమి లేదు. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. ఇదే జనంతో సాగనంపుతాం. ఇప్పుడు నాగలకోటి గారు తప్పు చేయనందుకు వచ్చి సమాధానం చెప్పలేదు అంటే ఊరోళ్ళు ఏం చేస్తారులే, నాకు సంబంధం ఉండే కోర్టులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, నన్ను ఏం చేయలేరు అని ఒక ధీమా. మనం ధీమాని కట్టుబడి మనందరం మనం హాస్పిటల్కి దారి కావటం కోసం అందరం కష్టపడాలంటే అక్కడ కూర్చొని ధర్నా చేస్తే కలెక్టర్ దిగుతాడు, ఆయన అయ్యే జయజమ్మ వాడు దిగుతాడు. ఆయన భయపడి ఎక్కడ పోయినా లాక్కొచ్చే అధికారం మన ఊరోళ్ళకు ఉండదు. కాబట్టి మనం ఊరోళ్ళు టైం తీసుకొని అక్కడ ధర్నా చేస్తే, మనం రోడ్డుని ముట్టడిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలందరూ వచ్చి మనకు సమాధానం చెప్తారు, ఈ దారి ఇస్తారు. దాన్ని కోయనంకన్ గారు దానికి ఒక టైం చెప్తారు. అప్పుడు ఆ ప్రభుత్వం నాయకులు గాని కలెక్టర్ గాని ఎవరైనా వస్తారు. మనందరం సిద్ధమైదామా?
సిద్ధమైనామా? ఒకరోజు టైం పెట్టుకున్నామా? ఒకరోజు టైం పెట్టుకొని ఆ టయాన్ని మనం కేటాయిస్తే సెటర్లు తీయకుండా మనం ఆపితే అప్పుడు వాడు ఇక్కడికి దిగి వస్తాడు. ప్రజల కాడికి దిగి రావాలంటే సెటర్లు ఆపితేనే వస్తారు, కలెక్టర్ అయినా వస్తారు, పోలీసులు అయినా వస్తారు. అప్పుడు మన సమస్యని ఎల్లబుచ్చుకోవచ్చు. ధన్యవాదాలు. ఇటు ఆరో డివిజన్ అధ్యక్షుడు వేరే గౌడ్. ఓకే, ఈ సమస్యలు ఇక్కడ అధ్యక్షులుగా ఉన్నవారు వేదిక మీద ఉన్న నాగయ్యారు అప్పుడప్పుడు గుర్తు చేసిన ఆయనకు అవకాశం ఇస్తూ మాట్లాడిద్దాం. ఇందాక మీరు చెప్పిన వెంకన్న గారు ముందు ఆయన ఆగవాలండి. ఇప్పుడు మొన్న మాట్లాడిన రోజు 24వ తారీఖు అని పెట్టుకున్నాం. 1-2 సార్లు విన్నాడు. ఇన్న తరగతి కూడా ఏ తప్పు చేయనోడైతే ప్రజాప్రతినిధి ఇక్కడికి రావాలని సమాధానం చెప్పాలి. అది ఏది లేకపోతే మీరు ఇష్టం చేసుకొని సాధ్యం చేసుకోవడం అంటే ఆయన చేతకాక ఒక్కడికి భయపడి ఇక్కడ గ్రామం మొత్తం కూడా ఆరోగ్య జనం కూడా అవేలు కానుపడిన జనం కూడా ఎవరు చేతులు చూసుకొని లేరు. కాబట్టి మర్యాదగా వస్తాడు అనుకున్నాం, రాలేదు. చట్టంలో బంద్ చేస్తే అప్పుడు వస్తాడు, కూకుంటాడు, దానిపైన చర్చ జరుగుతుంది. ఏం చేయాలో ఆ రోజు చేయగలుగుతాం. అది ఓకే. ఇవి గొడుగు శ్రీ గారు మాట్లాడతారు. అట్రాన్న అట్లాగా సార్. ఇప్పుడు మాకు ముద్రాసు వాళ్ళు మేము ఎప్పటి నుంచో ఉన్నది. మాకు ఇయ్యాల కాదు, నువ్వు ఇయ్యాల ఏదో వచ్చి నేను కొనుక్కున్నా, నాది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది ప్రైవేట్ ల్యాండ్ అని చూస్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు దొంగతనం చేయడం వచ్చి మాట్లాడేడికి వచ్చి నువ్వు ఏడో ఉండి నాది నేను ఎప్పుడో కొనుక్కున్నా, నాకు వాడమ్మి చెప్పటి దొంగ మాటలు ఎందుకు? వచ్చాడు, వచ్చి మాట్లాడు. నువ్వు మగవాళ్ళు లెక్క నువ్వు ఎక్కడ ఉండి నాకు అమ్మారు, వాళ్ళు అమ్మారు, వీళ్ళు కాడకున్నా వాడి కాడకున్నట్టే మీ చిన్నప్పటి నుంచి గొడవ కాసినాం. ఇక్కడ ఎవరు ఎక్కడ ల్యాండ్ ఎంత ఉందో, వాగి ఎంత ఉందో మొత్తం మాకు తెలుసు. ఇక్కడ సరి నెంబరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ అని మాట్లాడుతున్నాయి. నువ్వు వచ్చి మాట్లాడు మగవాళ్ళు లెక్క. నువ్వు ఏడనో దొంగ మాట మాట్లాడి నాది కాదు వాళ్ళు కొనుక్కున్నా, నేను వాడమ్మండి వీడు గోడమ్మండి. అసలు ఊళ్ళో 300-400 మంది ముద్రాసు వాళ్ళు ఉన్నాం. మా సంతకాలు లేకుండా నీకు ఎవడమ్మండు? అమ్మిన కూడా చేస్తారా మాట్లాడతాను వీడికి? అప్పుడు తెలిసింది అసలు ఎవడమ్మండి నీకు ల్యాండ్? ఇంతమంది ముద్రాసులు ఉన్నాగా నీకు ల్యాండ్ అమ్మిన లంజోడు కూడా తీసుకురా, వాళ్ళు తీసుకురా అసలు వీడికి. రండి. ఏం పేరండి మీ పేరు? మల్లయ్య గారు రండి. మైక్ దగ్గర పెట్టుకొని అటు తిరిగి మాట్లాడండి. సార్ ప్రజలందరికీ నమస్కారం, బాగా వందను. ఆ నాదెళ్ల కోటి గారు ఉండే ఇల్లు కూడా ఆయనది కాదు, ఎడమ కంటి సుశీలమ్మ గారిది, కౌంట్లు బ్రాహ్మణ బజారు. నేను బిల్లకంటి సీతారామన్ గారి దగ్గర కొన్న 1981లో కోర్టుకి వెళ్ళిన 3 జడ్జిమెంట్లు ఉండే. కింద కోర్టులో 2, జిల్లా కోర్టులో 1, 3 జడ్జిమెంట్లు ఉండే. అన్ని ఆధారాలు ఉండే. ఏంటి ఆయన మా మంత్రి గారు అది ఉండి ఇదని బెదిరిస్తుండే, కానీ ఆయన ఏది లేదు ఆధారం. అంటే ఈ పెద్ద ఆయన ఇప్పుడే కోటి గారు ఏమన్నారంటే పదే మాట్లాడితే దీని గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఇంటానికి రమ్మంటే ఆయన ఇంటానికి రాలేదు. కాబట్టి ఎప్పుడైనా కూడా భయం ఉంది కాబట్టి రాలేదని అర్థమవుతుంది. పెద్ద ఆయన మీరు కూర్చొని దీని మీద మీ స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టే బాధ్యత మేము అందరం తీసుకుంటాం ఖచ్చితంగా. రైట్. ఇంకెవరు మాట్లాడతారు? హలో, పేదమైన ప్రజలకి అందరికి విజ్ఞప్తి. అదేవిధంగా ఖానాపురం అవేల్ ఖానాపురం కానుంచి అదేవిధంగా మా గ్రామాన్ని ఊరు ఇక్కడ దేవుడు చిన్నప్పుడు పాండాల గుట్ట ఉంది. మేము గొడ్లం కాసిన కానీ ఇక్కడ పాండాల గుట్ట ఉంది. అదేవిధంగా అప్పట్లో కూడా చిన్నప్పుడు ఇక్కడ ఏమేసి వరి వేసారు. వరి ఎవరు వేసారంటే మరి మొలకలపల్లి పుల్లయ్య గట్ట వేసుకొని పంట పండించుకొని ఇక్కడ అదేవిధంగా రోజు ఇక్కడ పంట పండించుకున్నాయి. ఈ భూములు మొత్తం మా ఊరు భూములే. ఒకప్పుడు పాస కింద పోసి భూమి మీద నాకే రోజులు ఉన్నాయి. ఇవాళ గ్రామంలో వదిలిపెట్టి నాకు సంతకం చేస్తే వాళ్ళ ఆటలు సాగొద్దని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. రెండోది ఈ గ్రామాలు కానీ వాకు కూడా చాలా
జరుపుకోవడం జరిగింది. అలాంటివి కూడా తప్పుడు పనులు చేయకుండా మాది ఏదో మేము మాకు నెత్తిన పేరు పెద్ద నెత్తి కూడా చేయకుండా ఎవరైనా బిడ్డ కవర్దారు అలాంటి పనులు చేయాలని చెప్తే ఒకటే చేస్తాను. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు తప్పుడు కేసులు చేస్తే మనం దాన్ని ఖండించాలని చెప్పి చేస్తాను. అదేవిధంగా మనం ఎక్కడైనా సరే వాక్కా నుంచి ఎక్కడ ఏం జరిపినా సరే దాని చెరువు కా నుంచి అది మొత్తం తీయాల్సిందే మనం గ్రామం పడుకుని చేయాలని కోరుతున్నాం. రెండోది ఈ గ్రామాల ముదిరాలు చెప్పుకున్నానుగా 2-2 ముగ్గురు సంతకం చేస్తే సరిపోయిందా? ఎవరే వాడు ఎవడబ్బ సొమ్మాయి అది. ఇది గ్రామం బొడ్డు వేసింది మేము, మా గ్రామం తాత ముత్తాత కలిసి మేము వేసిన బొట్టాయి. మళ్ళా పేరు బలం చూస్తే మన శుక్రవాళ్ళగా వచ్చినా సరే మా పాలన పిలిచిన రోజు ఉండే ఎవడబ్బా సొమ్మలు సంతకాలు చేశారయ్యా, ఎవడైదానే ఇది గ్రామాన్ని అందరు సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది. మన ఒక్కళ్ళే కాదు కదా. 10 మంది కొట్టే సప్పట్లు పోతే తప్పొక్కడి పోతే మోగం పెట్టే కవర్దార్ ఎవడైనా సరే తప్పుడు పనులు చేస్తే చెప్పి మనం చేస్తున్నాను. కోటి గారు ఇప్పుడేం చెప్తారు? ప్రజలు ఖబర్దార్ అంటున్నారు, మీరేం చెప్తారు? సిద్ధంగా ఉంటారా? అట్లాగే మన మిత్రుడు చెప్పినట్టుగా వాగులు డొంకలు ఆక్రమించారని చెప్పారు. ఈ వాగులు డొంకలు కొనుక్కున్న పేదవాళ్ళు ఉంటారు తెలియక. అయితే మనం చూడాల్సిందంటే ఈ కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది జరగొద్దు, ఆ వాగులు దారి తీయాల. తీసినప్పుడు ఎవరైతే అమ్మారో, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఆ డబ్బులు వసూలు చేపించి ఇచ్చి వాళ్ళ ప్రైవేట్ స్థలం ఎక్కడుందో అక్కడ వీళ్ళతోటి గుడిసె వేపించాల. అది ఎప్పుడు ఈ వాగు మొత్తం తీపిచ్చామనుకోండి, ఎవరి ఇల్లు ఎంత జాగబోద్దో వాళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వీళ్ళకి అమ్మిన వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ స్థలాలనే ఇల్లు సిద్ధమైతే మనం గుడిసె వేపిద్దాం. ఇంకెవరు మాట్లాడతారు? ఎవరు మహిళ మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడటానికి సిద్ధమైన వాళ్ళకి, సిద్ధం కాని వాళ్ళకి మనం ఏం చేయలేము. ఏం జరిగిందంటే వాస్తవానికి 7వ డాక్యుమెంట్ ఇది. నేను కొట్టాను పోయినప్పుడు చంద్రశేఖర్ కలగల ఇల్లు అయింది, బ్యాంక్ మేనేజరు, ఆయన కొడుకు అమెరికాలో ఉంటాడు. అది నేను ఆల్రెడీ డాక్యుమెంట్ మొత్తం చూశాను. గుండు కొత్త వచ్చేసి 13 లక్షలు బేరం అయింది. బేరం అయిన తర్వాత లాస్ట్ డాక్యుమెంట్ ఈ బేక్ డాక్యుమెంట్ గ్రామ కంట్లని వంకపల్లి నాగేశ్వరరావు రిజిస్టర్ చేశాడు. అయితే దొంగ డాక్యుమెంట్ చెల్లదని నేనేం చేసినామంటే, నేను గ్రామ కంట లేదు అని నేను అన్నాను. గ్రామ కంట లేదన్న తర్వాత ఇది నీ తప్పు, నువ్వు మాట్లాడటమని అన్నాడు. అన్న తర్వాత నేను సెరిపి అన్నాడంటే అది సీనుడు వాగురా సైలెంట్ గా అన్నాడు. సైలెంట్ గా అంటే నాగను సెరిపి దొంగ డాక్యుమెంట్ కాదు అంటే 13 లక్షలు 26 లక్షలు కడతానని ఆ రోజు సవాల్ చేయించాను నేను. అన్న తర్వాత నేను ఆగిన తర్వాత ఇది నాగలకోటి కొంట జరిగింది. ఈ డాక్యుమెంట్ వాస్తవంగా అయితే ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్. ఆయన బ్యాంక్ మేనేజర్ ఇది ఎక్కడి నుంచి చేశాడే పార్లమెంట్ సాయం చేసిండు. అప్పుడు వీళ్ళు అధికారులతో ఉన్నారు కాబట్టి దొంగ డాక్యుమెంట్ ఇంటి నమ్మకం. అప్పుడు బాలయ్యని తీసుకొచ్చాడు. బాలయ్య ఏది ఇయర్వో ఏమో బాలయ్య తెల్లారు ఉంది గ్రామ కట్ల అంటే బాలయ్యని తీసుకొని వచ్చాడు. బాలయ్య ఫస్ట్ ఏమనంటే గ్రామ కట్టలు ఉందన్నాడు. తర్వాత డాక్యుమెంట్ గినక అక్కడ గ్రామ కట్టలు ఉందంటే నీకు 50 లక్షలు ఇస్తా, పన్నాక వస్తామని సమాధానం అంటే లేదన్నాడు. పైలు తిరిగేసిండు. గ్రామ కంట లేదు. లేదని తర్వాత ఏం చెప్పాడు, చిన్న నువ్వు ఏదైనా చేసి నువ్వు తీసుకోరాదన్నాడు. నాకు వద్దని సైలెంట్ గా ఆగిపోయిన తర్వాత అప్పుడు ఇది కోటి గారు కొనడం జరిగింది. అంతే నాకు ఈ దొంగ డాక్యుమెంట్ ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్. ఈ డాక్యుమెంట్ సవాల్ చేస్తున్నా, దొంగ డాక్యుమెంట్ ఖచ్చితంగా చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. ఇప్పుడు కోటి గారు అనేది ఏంటంటే ఇది ప్రభుత్వానికి కాదు, నేను ప్రైవేట్గా కొనుక్కున్నా అనేది చర్చ. అయితే ఆయన ప్రైవేట్ గా ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, అసలు పట్టేదారు నుంచి ఎట్లా తెచ్చాడు అనేది బయట పెట్టడానికే నేను ప్రభుత్వ భూమి అని అన్నాను. అది అనకపోతే ప్రైవేట్ భూమి అయితే కొనుక్కుంటూ నువ్వెందుకు జోక్యం చేసుకుంటూ అంటారు కదా. అదే సందర్భంలో ఆయన ఎత్తుగడగ చేసింది ఏంటంటే వాళ్ళ బావగారు నా దగ్గర పంపించాడు, ఆయన ఫోన్ చేశాడు. ఎత్తుగడగా నేను వస్తే సింగిల్ గా వస్తే నన్ను ఒక రూమ్ లో పిలిపించి టీ తాగుదామని చెప్పి కూర్చోబెట్టి తలుపులేసి ఫుల్గా దాన్ని డబ్బులు బెదిరించడానికి వచ్చాడని మరో కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. నేనంత పిచ్చోడేం కాదు కదా, అందుకనే ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళని పిలిచే చర్చ పెట్టాను. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, నేను అయిపోయింది అనక లేను అన్నాడు. ఆయనే పిలిచి నేను వెళ్ళిపోకముందే ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ప్రజలు ఇంకా కొద్దిసేపు ఉంటే ఏం చేస్తారో తెలిసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇంకా చెప్తాము చెప్పండి. నేను పరిష్కరించేవాడిని కాదు, ప్రజలు పరిష్కరించాలా. నేనేమి అధికారిని కాదు, రాజకీయ నాయకుడిని కాదు, ఒక జర్నలిస్టుని. మా జర్నలిస్టుల బృందంతో ఇక్కడికి వచ్చాం. మా జర్నలిస్టులు అంతా కూడా అన్న ఎవరో ఒకళ్ళు దీనికి మనం పురమాయించుకోవాలి కాబట్టి అంటే నేను పురమాయించుకున్నాను. కాబట్టి ఈ దరఖాస్తులు మీకు ఉన్నాయి అని అనుకుంటే దీని తర్వాత మా ఆఫీస్కి వస్తే అన్ని ఎవరికి రాయాలో వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చి
ఇప్పుడే అన్నారు కదా అధికారులు కదా ఫిర్యాదు పరిశీలించాల్సిందని. ఏ అధికారిని ఎక్కడికి పిలిపించాలో అంత సత్తా లేని వాళ్ళం కదా. అవసరమైతే ఇక్కడికి విష్ణు ఎస్ వారియర్ ఐపీఎస్ ని పిలిపిస్తాం, విపి గౌతమ్ ఐఏఎస్ ని పిలిపిస్తాం, ఇంకా వాళ్ళకంటే పైన ఎవరినైనా పిలిపిస్తాం, తుమ్మల ఆశ్రా గారిని కూడా రమ్మని కోరతాం. ఓకే చెప్పాం, మాట్లాడమ్మా. హలో సార్ మాట్లాడాలి, ముందుకు రండి, కెమెరా ముందుకు రండి. ప్రియమైనటువంటి కానాపురం గ్రామ ప్రజలందరికీ, అలాగే ఇక్కడికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోయిన వెంకన్న గారు మరియు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా విషయాలు చర్చించారు. ఒకటే మీడియా ద్వారా నేను తెలియచేయాలి అనుకున్నది ఏంటంటే, మా తమ్ముడు ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడుతూ చెప్పిండు, అది వాస్తవంగా పాండవులగుట్ట అనేది మా తాతలు మా తండ్రుల కాడి నుంచి ఎప్పుడో వాళ్ళు 100 సంవత్సరాల క్రితం అది దానంగా ఇవ్వడం అనేది జరిగింది. అది మా గ్రామ రైతులు ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు నాకు. నేను పుట్టినప్పటి నుంచి కూడా, నాకు చిన్నప్పటి నుంచి ఇచ్చి ఉన్నారని చెప్పారు. ఇది కానీ శ్మశానం కానీ, శ్మశానం దానికి కూడా ఇటీవల కాలంలో ఆయన పట్టేదారు అయినటువంటి వంగవీటి రాఘవయ్య గారు, ఆయనకు సంబంధించిన అతను వచ్చేస్తే మేమందరం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఐక్యంగా పోయి మాట్లాడుకొని ఆయన దగ్గర నుంచి కాగితం రాపించుకోవడం జరిగింది. ఇందులో ఏం జరిగిందంటే, ఈ ములకలపల్లి రోసయ్య, ములకలపల్లి పుల్లయ్య, ములకలపల్లి నాగేశ్వరరావు అనేవాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ జుబేర్ సాబ్ అనే అతను కొనుక్కొని ప్లాటింగ్ చేసి చేయటం అనేది జరిగిందనేది ఇటీవల కాలంలో మాకు తెలిసింది. కానీ వాస్తవంగా అది గ్రామ కంఠం కాదు, గవర్నమెంట్ భూమి అస్సలు కాదు, వాస్తవం పట్టాభూమినే మాకు ఇచ్చారు. కాబట్టి మేము ధూపదీప నైవేద్యం వేసుకోవడం కోసం పాండవుల కోసం అని చెప్పి మేము మా గ్రామంలో ఉన్న ముదిరాజులు అందరం ఆ దేవుడికి పెట్టుకొని ఆ బండల మీద మనం పాశం తాగినటువంటి సందర్భం కూడా మా అందరికీ తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే, కోయిన వెంకన్న గారి ద్వారా ఇప్పుడు మా తమ్ముడు శ్రీనివాస్ చెప్పినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ అన్నది రుజువు చేసి, ఒక్క నిమిషం సార్ ఆగండి, మీరు ఆగండి, నేను మాట్లాడినట్టు మీరు అర్థమవుతారు. ఒకవేళ ఇప్పుడు ఈ సార్ చెప్పినట్టు కానీ మా శ్రీనివాస్ చెప్పినట్టు కానీ దాంట్లో తప్పుంటే శిక్ష ఎవరికైనా సరే, ఆయన నాగలకోటి కానీ ఇంకోళ్ళు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి శిక్ష వేయాల్సింది అనేది నేను కోరుకుంటున్నా. అదే చేయమంటున్నా, అదే నిగ్గు తేల్చమంటున్నా కోయిన వెంకన్న గారిని. తప్పకుండా తేల్చండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే, లక్ష్మణ్ గారు మంచిగా మాట్లాడారు. అయితే ఈ క్రమంలో కొద్దిమంది ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా వ్యతిరేకులు అనుకోవద్దు. ఎందుకంటే అనివార్యంగా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి, నాకు నువ్వు సహకరించకపోతే నీ సంగతి చూస్తా అని చెప్పి అనివార్యంగా వాళ్ళ దెమ్మటి తిప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా రియలైజ్ అయ్యి వాస్తవాలేంటో బయట చెప్తే ప్రధానంగా ఒకళ్ళిద్దరే ప్రధానంగా మనకి ప్రజా వ్యతిరేకులు ఉంటారు. అది గమనిద్దాం. మీదమ్మ ఇది మీకు రాసిచ్చారా? ఇది గ్రామ పెద్దలు రాసిచ్చినట్టుగా ఉంది. ఈ ఒరిజినల్ ఎవరికి ఇవ్వకండి, జాగ్రత్త చేయండి. ఇప్పుడు ఇది మీ చేతి లేదా ఇదేనా మాట్లాడారు? నా పేరు ఉపేందర్ కంటూ. అదే ఇట్లా కరెక్ట్. ఇది ఈ పేపర్ ఇక్కడ వాగు దగ్గర ఉన్న మా ప్లేస్ ది మా తాత వాళ్ళు ఇంతకు ముందు మా తాతలు చేసుకున్నది. అది మా తాత వాళ్ళు వాళ్ళ దగ్గర జీతం చేస్తుంటే మీకు ఏం లేదురా, మీకు ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు మా నాన్న వాళ్ళకి కొద్దిగా గొప్ప భూమి ఇచ్చారు. ఆ భూమి చేసుకుంటూ ఉంటాం వల్ల దాన్ని క్రమక్రమంగా అది ఏమైందంటే, మా నాయనమ్మ వాళ్ళు మాకేం చెప్పలేదు అప్పట్లో. మనకు భూమి ఉందని కూడా మాకేం చెప్పలేదు. మా పెద్దమ్మ వాళ్ళు మా ఊళ్ళో వాళ్ళు చెప్పడం తప్ప మాకు తెలియదు అది ఉందని. అయితే గత 13 సంవత్సరాల క్రితం రాసింది ఇది. మా ఊరు పెద్దలు ఇది రాసిచ్చింది మాకు కూడా. 45 మంది సంతకాలు ఉంటాయి. దీనికి సమాధానం చెప్పాలి నాకు పెద్దలు. ఇది ఎవరు ఆక్రమించారు? ఎవరితో సహకరించారు? మీరు దేనికి సహకరించారు? మమ్మల్ని ముందుకు నెట్టి మా కొంకులు ఎరగొట్టి మీరెందుకు దీన్ని మాట్లాడుకోకుండా చేశారు? మాకు అది కావాలి. మొన్న ఈ మధ్యన మొన్న గెలిచిన తర్వాత నాగలకోటి గారి దగ్గర కూడా మేము దాదాపు ఒక 4-5 సార్లు పోవటం కూడా జరిగింది ఈ విషయంలో. అయితే ఇది పోవటం జరిగిన తర్వాత నేను మా అన్నయ్య వాళ్ళం కానీ మా అన్నయ్య కొడుకులైనా కానీ ఎవరు లేని సమయంలో మా వాళ్ళతో దొంగ సంతకాలు పెట్టించి దాని మీదకి మీరు రావద్దు, మీరు దానికి మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి
వాళ్ళ అమాయకులైన వీళ్ళతో సంతకాలు పెట్టించారు. వీళ్ళకి 30,000 చేతిలో పెట్టి మీరు దాని జోలికి రావద్దు, మీరు దాని కాడికి రావద్దు అని చెప్పేసి వాళ్ళతో బెదిరించి సంతకాలు పెట్టించారు. మేము లేము ఆటాయన మీరు అనొచ్చు, మీరు ఆడికి పోయి ఏం చేశారు, మీరు వాళ్ళు సంతకాలు పెట్టిస్తాను అని చెప్పేసి మీరు అడగవచ్చు. మేము ఆ రోజు మేము లేము. అది సంతకాలు పెట్టించిన పెద్ద మనుషులు తెలవాలి, పెట్టించిన వీళ్ళగా తెలవాలి. అసలు వాళ్ళని తీసుకుపోయి సంతకాలు పెట్టియడం ఏంటది? ఆ పెద్ద మనుషులు ఎవరు సంతకాలు పెట్టించింది ఎవరు చెప్పండి, చెప్తున్నారు. ఇప్పుడు పక్క దాంట్లో లేదు, మీకేం కాదు, మేము చూసుకుంటాం, దాని వరకు సంతకాలు పెట్టండి, మీరు వదిలిపెడితే మేము పక్కన వదిలిపెడతాం అని చెప్పేసి మా వాళ్ళతో బెదిరించి మరి సంతకాలు పెట్టించారంట. ఇప్పుడు నాకు కావాల్సింది ఇదొకటి. 40 మంది సంతకాలు ఉన్నాయి పెద్ద మనుషులు. మా తాత వయసులో ఉన్న సంతకాలు కూడా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అయితే, ఊళ్ళో సంబంధించిన ప్రతి ఒక్క పెద్ద మనిషి అయితే సంతకాలు పెట్టించారు. ఆ రోజు మాకు సంతకాలు పెట్టించి చేసిన వాళ్ళు ఇవాళ మరి కనీసం మరి మీకు ఉంది కదా, మేము ఉంటాం మీ వెనక, మీకు ఇంత కూడా ₹1 కూడా మీకు ఎక్కడ ఏ ఆస్తి లేదుగా, మేము ఉంటాం మీ వెనక, మేము ఉంటాం, ఎవడో వస్తాడో మేము చూస్తాం. ఇంతమంది సంతకాలు పెట్టించిన ఒక్కడు కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. అధికారం వస్తే పార్టీలు మారుతున్నాయి తప్ప మా జీవితాలు మారట్లేదు. అయితే ఇంకోటి, పాండాలగుట్టం మేము మా చిన్నప్పటి నుంచి మేము దాని మీద పాశం నాకిన రోజులు మాకు గుర్తున్నాయి. ఈ పెద్ద మనుషులకు గుర్తు లేకపోవచ్చు. ఇప్పుడు ఎవరు రాట్లే, పెద్ద మనుషులు ఎందుకు రారు వాళ్ళు? ఎవడైనా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన విషయం పాండాలగుట్టది. మేము స్కూల్లో 10th క్లాస్ చదివే టైంలో 8th వరకు నేను చదివిన, 7th వరకే 6th వరకే ఉంది ఇక్కడ మాకు బడి. ఆగండి సార్, బడి ఒకసారి వచ్చి చూడండి సార్ మీరు. ఇదే మీరు ఏమైనా బడికాడికి పోదారండి, మా ఊర్లో బడికాడికి పోదారండి, బడికాడికి పోదారండి. ఇప్పుడు నెర్రలు బాగుంది బడి. ఒక్కరు కూడా దాంట్లో చదివించే స్తోమత లేదు. స్తోమత లేని వాళ్ళు మా లాంటి వాళ్ళు మేము పిల్లగాళ్ళు ఏడ చదివించుకోవాలి. మీరు రేపు రోజున మేము చదువుకునే టైంలో 10th ఇక్కడ తీసుకొచ్చి ఇదే ప్లేస్ లో బడి కట్టిస్తానని చెప్పారు మాకు. మేము విన్నాం ఆ మాట. చెరువు కట్టిన కట్టిస్తారంటే చెరువు కట్టిన బడి ఉండకూడదు, పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు చెరువులో పడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెరువు కట్టిన కట్టుకోకుండా ఇక్కడ కట్టిస్తామని చెప్పారు పెద్దలు. అప్పట్లో పెద్ద మనుషులు అందరూ అంటే నాకు తెలిసింది సమాచారం, ఇక్కడ బడి కట్టిస్తానని చెప్పారు. బడి కట్టేంత ప్లేస్ ఉన్నప్పుడు ఇవాళ ఏమైపోయింది? ఇవాళ ఏమైపోయింది? ఒక ఆయన వస్తాడు పట్టా భూమి అంటాడు, ఒక ఆయన వస్తాడు ఈ రిజిస్ట్రేషన్ భూమి అంటాడు, ఒక ఆయన వస్తాడు ఇంకో భూమి అంటాడు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకి స్కూల్ కనపట్లేదండి, మీద నుంచే వస్తాం అందరం, ఇటు నుంచి ఒకే రోడ్డు తిరిగేది. రాండి ఎంతమంది వస్తారు ఇప్పుడు నేను చూపెడతా. ఆడికి స్కూల్ గురించి మాట్లాడటం తెలదు. రోడ్ల మీద ఉన్న భూముల కోసం ఉరికైనా ఉరికొత్త డబ్బులు తీసుకుంటారు, కథం. ఏందండి ఇది ఎవరు? ఊళ్ళో పెద్ద మనుషులు 40, 50, 100 మంది ఉన్నారు. మొత్తం ముద్రాశోళ్ళేగా. వాడు ఎవరైనా కానీ ఇప్పుడు ఊరిని కాపాడుకుంటున్నాడు పెద్ద మనిషి అవుతాడు. ఊరిని దోసుకొని తిరిగాడు పెద్ద మనిషి ఎట్ట అవుతాడండి ఎవరైనా? ఇప్పుడు మాకైతే ఇప్పుడు కోయినంగర్ గారు మాకైతే ఇంకోటి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. మాకు కాబోయే తరాలకి పిల్లగాళ్ళకి స్కూల్ అయితే అక్కడ పాడుపడిపోయింది. మాకు 10th వరకు వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలుగా వస్తుంది. దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఉండరు. ఇలా రేపు జెండా ఎగరేయడానికి వస్తే పెద్ద మనుషులు వస్తారు, జెండా ఎగరేసి నాకు చూస్తారు, నేను కుర్చీలు ఇస్తా, నేను టేబుల్ ఇస్తా, పిల్లగాళ్ళకి బుక్కులు ఇస్తా. ఎవడ కావాలని రుచి మేము కొనలేవా? మేము మాకు లేకపోయినా కానీ ₹100 పెట్టి కొనుక్కుంటాం. నువ్వు బడి గురించి మాట్లాడు. స్కూల్ పిల్లలకు బడి ఆడుందండి అసలుకి కానాపురంలో ఏడుంది చెప్పండి. మీరు ఒక్కసారి పెద్ద మనుషులు అందరూ రాండి, ఆడికి రాండి. ఒక ఫంక్షన్ గింత అరేంజ్ చేద్దాం. ఇంతవరకు స్కూళ్ళలో ఫంక్షన్ ఒక తల్లిదండ్రులు పిలిపించి ఫంక్షన్ చేసిన రోజు లేదు, అడిగిన రోజు లేదు. జెండా అందరం వస్తే జెండా ఎగరేయటం, రిపబ్లిక్ డే వస్తే జెండా ఎగరేయటం, కళ్ళు ఎగరేసుకోవడం, పోవటం. ఎవడు మాట్లాడాలి. యువత కూడా ఉంది, చాలా మంది పిల్లగాళ్ళు చాలా మంది ఉన్నారు. రావాలి ఈ టైంలో వచ్చి, ఇదే మంచి తరుణం, అందరూ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఈ ఒరిజినల్ కాగితాలు మళ్ళీ కూడా జాగ్రత్త పెట్టండి ఖచ్చితంగా. అంటే మీకు అండగా ఉండాలని కాబట్టి ఇంతమంది వచ్చారు. ఆ పెద్దలు ఆ రోజు ఎందుకు రాలేదంటే వీళ్ళంతా మీ తరపున ఉన్నట్టే. మీరు ఎక్కడైతే మీ స్థలం అనుకున్నారో దాంట్లో ఏ సరిహద్దులు ఉన్నాయో దాని మీదకి మీరు వెళ్ళండి. వెళ్తే దాన్ని ఎవరికైనా అమ్మితే అమ్మినోడి దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకి ఇప్పిద్దాం. మీ స్థలంలో మీరుంటే మీ అందరం సపోర్ట్ ఉంటాం. ఈ జనం అంతా మీకు మద్దతు ఉంటుంది. ఉపేందర్ జీ రమ్మనండి.
హైదరాబాద్ సర్వీస్ సెంటర్ మ్యాప్ కూడా మా దగ్గర ఉంది. నమస్తే అండి. బతుకులు మారు ఇంతే పోయిన వెంకన్న గారు, ఎవడు పెద్ద మనిషి అన్నాడు పోయిన వెంకన్న గారు, మీడియా మిత్రులు, ఖానాపురం గ్రామస్తులందరికీ నమస్కారం అండి. నా పేరు అబీద్ అలీ అండి. నేను న్యూ విజన్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు సభ నిర్వహించే ఈ జాగా ప్రస్తుతం నా అధీనంలో ఉందండి. మా తండ్రి గారు సుమారు 35 సంవత్సరాల క్రితం ఈ భూమిని కొనడం జరిగింది జుబేర్ గారి దగ్గర. జుబేర్ గారు ప్లాటింగ్ చేసి అమ్మినప్పుడు మా తండ్రి, మా ఇద్దరు అన్నదమ్ములు, మా ముగ్గురం కలిసి ఈ భూమిని కొనడం జరిగింది. నేను గత సంవత్సరం ఈ భూమిలో పునాదులు వేసుకుందామని ప్రయత్నం చేస్తే కొంతమంది అడ్డుపడ్డారు. దాని తర్వాత 2 బోర్డులు వెలిశాయి. రాత్రికి రాత్రి బోర్డులు వెలిశాయి. బోర్డులు వెలిసినప్పుడు నా తండ్రి గారు కొన్న ఆస్తి ఏమన్నా అక్రమంగా ఏమన్నా ఎవరన్నా అన్యాయంగా ఆయనకు అమ్మారేమోనని నాకు అనుమానం వేసి నేను రెవెన్యూ అధికారులని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు రికార్డ్స్ పూర్తిగా చూసి చెప్పింది ఏంటంటే దీంట్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదండి, ఇది ముమ్మాటికి ప్రైవేట్ ప్రాపర్టీయే. నా డాక్యుమెంట్స్ కూడా ఎంఆర్ఓ గారు చూడడం జరిగింది. చూసి నేను లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నానప్పుడు ఇది నాకు చెందిన భూమి, దాంట్లో 2 బోర్డులు వెలిసాయి. నేను చట్టపరంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ బోర్డులని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తీపియడం జరిగింది. నేను సభాముఖంగా కోరేది ఏమిటంటే హక్కుదారుని అన్యాయం చేయకండి. ఇప్పుడు నాకు లీగల్గా నాకు హక్కు ఈ భూమి మీద ఉంటే నా హక్కును నాకు ఇవ్వండి. అన్యాయంగా ఎవరన్నా ఆక్రమించుకుంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు సభలో అందరూ ఎలా మాట్లాడారో వారికి తగ్గట్టు ఆ భూమిని తీసుకొని వారు ఎవరికి నిజమైన హక్కుదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయం అనమాట. కాబట్టి కోయిన వెంకన్న గారికి నేను సభాముఖం కోరేది ఏంటంటే ఎక్కడ మధ్యలో అన్యాయానికి మాలాంటి వాళ్ళు ఎవరు అన్యాయానికి గురి కాకుండా చూసే బాధ్యత కూడా కోయిన వెంకన్న గారు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాను. వారు ఎప్పుడు మమ్మల్ని ఆహ్వానిస్తే అప్పుడు పూర్తి డాక్యుమెంట్లతో మేము వారిని కలుస్తాము. వారు దాన్ని చూసి అక్కడ గ్రామానికి అన్యాయం జరగద్దు. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం కష్టపడ్డ డబ్బులతో కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుందామనే ఆలోచనతో మా తండ్రి గారు కొన్న భూమిని కూడా ఇతరులు ఆక్రమించుకొని నేను పునాది వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుపడి నువ్వు ఎలా తీస్తావో మేము చూస్తామన్నారు కొంతమంది. అంటే నేను అనేది ఏంటంటే దేశం ఉంది, దేశంలో రాజ్యాంగం ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రజాప్రభుత్వం కూడా వచ్చింది. ఇంకప్పుడు ఒకప్పుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది ఇప్పుడు కనబడాల్సిందే. ప్రజలకి అన్యాయం జరిగిందన్నప్పుడు అన్యాయానికి గురైన ప్రజలందరికీ న్యాయం జరగాల్సింది ఈ ప్రజాప్రభుత్వంలోనే. ప్రజాప్రభుత్వంలో న్యాయం చేసే ప్రక్రియలో మాలాంటి వారు అయ్యే పరిస్థితుల్లోనూ అన్యాయానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ఉందని సభాముఖంగా కోరుతూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కోరినట్టుగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరపునే ఉంటాం తప్ప ఏ భేషజాలకు కానీ ఏ పక్షపాతం కానీ వివరించకుండానే ఈ ప్రజల సహకారంతో మా కార్యక్రమం కొనసాగుద్ది. మాట్లాడండి. మా భూమి గుత్త సత్యనారాయణ ఇల్లు వేసుకుండు ఆక్రమించి మా అమ్మ మేము అందరం వచ్చి ఉన్నా గాని మీదేమీ లేదు మాల్దానా ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు, అసలు నీ మొగడు చచ్చిపోయిండు, నీ కొడుకు చచ్చిపోయిండు, నీకు భూమి లేదని అన్నాడు. మా అమ్మ నేను వచ్చినా గాని మా అమ్మ కాలు ఇరిగింది, హాస్పిటల్ ఉన్నా సరే మాకు కావాలయ్యా డబ్బులు ఎంతో కొంత ఇయ్యమన్నా గాని మేము ఇయ్యము, నీకు ఇష్టమైతే కొనుక్కో నేను ఇస్తా అని అన్నాడు. గుత్త సత్యనారాయణ వేసిన రూములు మొత్తం మాయే. మేము అప్పుడు ఎరుమత్త చేసినాం చిన్నప్పటాల నుంచి. నేను బండి తోలినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాం. మా నాన్న ఉండగా మేము 5గురం పుట్టినాం. మా నాన్న చచ్చిపోయాడు, మా తమ్ముడు చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది. మేము ఇప్పుడు ఉన్నాం, 4 ఉన్నాం. ఇప్పుడు 3 ఆడవాళ్ళం, ఒక తమ్ముడు ఉండు. మా భూమి మాకు కావాలి. మేము ఎన్నిసార్లు అడిగినా కానీ మమ్మల్ని బాగా తిట్టిండు ఆయన. తిట్టి కూడా మా అమ్మకు బాగలేదని మేము పోయి ఏడిచినాం కూడా. మా అమ్మ కాలు ఇరిగింది, హాస్పిటల్ ఉంది, చచ్చిపోయే స్థితిలో ఉందన్నా కానీ మాకు 1 రూపాయి సాయం కూడా చేయలేదు. మాల్దానా ఎందుకు వచ్చినాం అక్కడికి వెళ్ళిపో అని అన్నాడు కానీ 1 సాయం కూడా మాకు చేయలేదు. గుత్త సత్యనారాయణ ఇప్పుడు షటర్లు వేసింది అయ్యే మాయి. మీరు అక్క చెల్లెలు గట్టిగుంటే ఏదైనా ఒకటే అమ్మా, అది చట్ట పరిధిలో ఉందా లేదా, న్యాయమా కాదా, బాధితులు నిలబడతారా లేదా అనే దాన్ని బట్టే మా సహకారం ఉంటుందని తెలియజేస్తాం. మీరు కూడా మాట్లాడతారా? ఇంకెవరు మాట్లాడతారు? ఇంకేం సమస్యలు లేవా?
పుల్లయ్య గారు మాట్లాడు. సర్వీస్ సెంటర్ మ్యాప్ ఉంటుంది సార్. రాంబాణం లాంటి సర్వీస్ సెంటర్ మ్యాప్ ఇద్దరికి చదువుకుంటే నమస్కారం. నా పేరు కొత్త పుల్లయ్య. నా వయసు 73 సంవత్సరాలు. నా వయసు 73 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ భూ యొక్క పాండవులది మా చిన్నప్పటి నుంచి పాయసం మూసి మీ పాండవులుగా, భీముడుగా, అర్జునుడుగా మేము 5 పంచపడవలు నిలబడేది. జంజాలు వేసుకొని, బాణాలు తీసుకొని, గదాలు తీసుకొని ఉన్నాం. అట్టి భూమిని ఇప్పుడు ఆ పాండవులు కుట్టని గతంలో ఈ భూమి గవర్నమెంట్ది. అసలైతే ఈ భూమి ఆకారం ఇటు మసీదుకి ఎదురుగా ఇటు వెనకాల బుర్గాపేట నుంచి కోణంగా ఉంటుంది ఈ భూమి. అలా నాగలు కట్టాము. ఆతురు వెంకయ్య గారు మరియు శంకర బదారు గారు మరియు నేను అరకలు కడితే నీ చిన్న వయసు రాది నాగలు సరిగ్గా రావడం లేదని చెప్పి నన్ను ఆతురు వెంకన్న గారు పట్టవేయారు. నువ్వు కొత్తదం, నేను మట్టి పేరు తీసుకుని జాగ్రత్త. ఆ శంకర బదారు నాగలకి ముందు కూర్చుండు, ముందు కూర్చుండు నాగల కర్రుకి. ఆ భూమి మాగి మా ప్రజల్ని ఈ భూమిని మన చక్రధర్ సింగ్ మరియు జుబేర్ గారు మళ్ళా బ్యాంక్ ఎలక్షన్ ఆయన వీళ్ళు ముగ్గురు కలిసి జుబేర్ గారికి అమ్మారు, మార్పిడి చేర్పులు చేశారు. ఆ తర్వాత ఈ భూమి పాడవకుండా మేము కొన్ని రోజుల తర్వాత గత 2000 సంవత్సరం కూడా మేము పాండవులు పెట్టుకున్నాం. మేము పెట్టుకున్నాం. అది ఆ భూమి మాదే, ఎటు తిరిగి మాది, మా ఊరిది, మన గ్రామాన్ని తప్ప ఎవరికి లేదు అక్కడ. ఆఖరిగా మంగతాయి గారు మాట్లాడుతున్నారమ్మా తొందరగా. అంటే పక్క జరగండి మీరు. అలా అలా ఇక మర్రి చెట్టు దగ్గర అన్ని పుల్లేమని చెప్పి గవర్నమెంట్ చోటు అని చెప్పి నా స్థలం నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న దాంట్లో నాకు పట్టా గవర్నమెంట్ చోటు అని చెప్పి నా స్థలంలో 2 గదులు పెట్టి కట్టిండు. నన్ను నిద్రపుచ్చినట్టుగా నన్ను మాయ మాటలు చెప్పారు. చెప్పిన మాటలు పట్టుకొని నన్ను నిలువుని టార్చిండు. నాగళ్ళకోటి అడిగితే ఏమంటాడు, ఇది గవర్నమెంట్ చోటు, అయ్యాలే మాట్లాడే నేను ఆడికన్నా కోర్టు అసలు నువ్వు చెట్లు తీస్తున్నావు ఏంటి చెప్తున్నావు అంటే నేనేం చేయట్లేదు అని నన్ను చేసిండు. ఏంటి చేసి నా భూమిలో ఏంటి చేసిండు గవర్నమెంట్ చోటు అని చెప్పుడు మాటలు పట్టుకొని నన్ను ఇట్లా ఆడిచిండు. ఏమంటాడు, ఏమన్నా ఏం మాట్లాడలే. నేను కోర్టుకు కూడా పోతున్నాను, ఏంటి పోతావు, ఎందుకు నేను ఏం చేస్తానని చెప్పి మాట్లాడిండు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం దాన్ని? ఇంటికి వచ్చి ఏమంటారు, ఏం మాట్లాడకుండా నువ్వు ఏంటికంటాను, అయ్యాలు ఏం చేసినావు, నాకు నీ అయ్యాలే చెప్పిన కోర్టుకు పోతున్నాని ఇప్పుడు నీ నాదని మాట్లాడుతున్నావు అంటే నీ ఇప్పుడు కూడా చెబుతున్నా నాది చోటని నీ డబ్బులు పెట్టి కొనుక్కున్నా అని చెప్పి మాట్లాడిన గట్టిగాని. నోరు మూసుకొని ఊకొని మాట్లాడకుండా పోయిండు. మాట్లాడతారా? అందరిగా మాట్లాడతారు. మైక్ వద్దు వెంకన్న గారు, ఆయన మైక్ కి సౌండ్ వస్తుందిగా షేక్ అవుతాడు. మైక్ లేకుండా మామూలుగా మాట్లాడాలి. నేను పట్టుకుంటాను. సార్ అందరికీ నమస్కారం. నేను 1981లో పిల్లకంటి శేఖరరావు గారి దగ్గర కొన్నా. అయితే నా ప్లాట్ 7 సర్వే నెంబర్ 7. ఆ 7లోనే ఎడమకంటి సుశీలమ్మ గారు కోంట్లు. వాళ్ళు 1వ ప్లాట్ వాళ్ళు కొనుక్కున్నారు, 2, 3 ప్లాట్లు నేను కొనుక్కున్నా. ఏంటి నేను 3 కోర్టులో గెలిచిన.
అయితే ఆ రికార్డు అంతా కూడా నా దగ్గరుంది, మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. సర్వే సెంట్రల్ మ్యాప్ హైదరాబాద్ వారి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చిన గవర్నమెంట్ భూమి ఏదో ప్రజల పట్టా భూమి ఏదో అంతా నా దగ్గర రికార్డు ఉంది. కనుక ఆ గవర్నమెంట్ భూమి 321 సుమారుగా 50 ఎకరాలు రోడ్డు అవతల పన్నెండు పక్కే ఉంది, కానీ యువత లేదు. ఆ మాట చెప్పడానికి వారిని ఒకసారి అవకాశం ఏమన్నా రికార్డు కావాలంటే మొత్తం నా దగ్గర ఉంది. కోర్టులో 22 సంవత్సరాలు దావా వేసిన 3 కోర్టులో గెలిచిన సార్. మాది పెనుగించి ప్రోలు. థ్యాంక్ యూ సార్. మీరు మా ఆఫీస్కి వస్తే ఈ రోజే వచ్చిన దరఖాస్తు రాసిస్తాం ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి. మీరు రేపు సెలవు అనుకుంటాను. ఏదేమైనా మీరు దరఖాస్తు ఇచ్చినాక 10 రోజులు చూసి వాళ్ళు స్పందించకపోతే మీ స్థలంలోకి వచ్చి మీరు సెట్ చేసుకోండి. మేమందరం అక్కడికి వచ్చి అక్కడే అన్నం వండుకొని తిందాం. మళ్ళీ సార్ మొదట అది PW రోడ్డు, ఇది రోడ్డు అప్పుడు 33 అడుగుల రోడ్డు. ఇది ఖమ్మం నుంచి ఇల్లు పోయే రోడ్డు 33 అడుగుల రోడ్డు. ఆ రోడ్డుకి ఎడల్పు చేశారు ఆ PW వారే. దాన్ని 82లో మొదలుపెట్టి మట్టి రోజు కంకర్ రోడ్డు వేసి, డాంబర్ రోడ్డు వేసి, తార్ రోడ్డు వేసి 85లో పూర్తి చేసి RNB వాళ్ళకి అప్పచెప్పారు. ఆ రికార్డు అంతా నా దగ్గర ఉంది. మీరేం భయపడవలసిన పని లేదు. ఆ గవర్నమెంట్ భూమి ఏదో ప్రైవేట్ భూమి ఏదో మొత్తం నా దగ్గర ఉంది సార్. ఏది ఏమైనా ఈ కార్యక్రమానికి సకాలంలో వచ్చి అందరూ కూడా జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇందులో ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఎప్పుడంటే అప్పుడు మేము తోడుగా ఉండటానికి, సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులు విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమ జయప్రదానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిర్వాహకులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్పొరేటర్ గారు కావాలని ఇక్కడ రాయటానికి భయపడ్డాడు. ఈ ప్రజలకి కార్పొరేటర్ గారు అవసరమా కాదా చూడండి. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ప్రజల మన్ననలు పొంది విమర్శలు లేకుండా నీతి ఉంటారో ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కమ్మని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన నాగన్నకి, పుల్లయ్య గారికి, వీరయ్య గారికి, ప్రసాద్ గారికి మీరు మాట్లాడతారా? లక్ష్మీనారాయణ గారు వివిధ ఇక్కడ వేరే సమస్యలు వద్దులే. కొంచెం దూరం పెట్టు, కొంచెం దూరం పెట్టు. హలో, అదొకటి తీసుకుందాం. నేను రిటైర్డ్ ఎస్ఐనండి. నా పేరు పూర్ణచంద్రరావు. నా పేరు పూర్ణచంద్రరావు. ఈ డివిజన్లో ఇంకా బయటికి రాని బాధితులు చాలా మంది ఉన్నారండి. ఇందులో ఈ కార్పొరేటర్ గారి ద్వారా నేను కూడా ఒక బాధితుడిని. ఇదే రోడ్లో ఆయన కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పక్కన ఒక ప్లాట్ ఉన్నదండి. నాకు 330 గజాలు ఉన్నది. అది మా కూతురికి కట్నం కింద ఇచ్చానండి. 18 సంవత్సరాల క్రితం కొన్నాను దాన్ని. ఈ బ్రిడ్జి వేసేటప్పుడు ఆ ప్లాట్ మొత్తాన్ని వీరారెడ్డి వాడుకున్నాడు. ఆయన పక్కన ఉన్న కాంట్రాక్టు ప్లస్ ఇద్దరు వాటాదారులే వాడుకొని ఆయనతో సహకరించట్లేదని మేము దాంట్లో పైప్ లైన్ పెట్టి సెంటర్లో వాల్ పెట్టాడండి. కమర్షియల్ ప్లాట్ కి వాల్ పెట్టాడు. 18 సంవత్సరాల రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్ ని పైప్ లైన్ వేపించి దాంట్లో మధ్యలో వాల్ పెట్టాడండి. 34 అడుగుల్లో 15 అడుగుల ఎడల్పుతోటి ఉన్న మధ్యలో వాల్ పెట్టాడు. ఆ వాల్ ఇట్లా పెట్టావు ఏంది, ఎందుకు ఇట్లా పెట్టారని కోటి గారిని అడిగితే కోటి గారు ఏమన్నాడు, ఈ ప్లాట్ కాకుండా వెనకున్న ప్లాట్లన్నీ తీసరా, నీది ఆడుకుందో చూపెడదాం అంటాడు. ఆ ప్లాట్లతో నాకేం సంబంధం అండి. నా ప్లాట్ ముందు 60 అడుగుల రోడ్డు ఉంది. ఆ 60 అడుగుల రోడ్డు లేకపోతే నా ప్లాట్ ఎంత పోతే అంత తీసుకోమని చెప్పా. అట్లా కాదు, వెనకున్నవన్నీ దేశరాడు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు కొలిసినా కూడా ఇంకా 2 అడుగులు నాది వెనక్కే ఉందండి 60 అడుగుల రోడ్డుకి. బ్రిడ్జి వేసినప్పుడు చాలా అవకతవకలు జరిగాయండి. అది ఏ విధంగా జరిగింది అన్నది చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. మా ప్లాట్ ముందు 60 అడుగుల రోడ్డు అవతల పక్క ఉందండి. ఇప్పుడు ఒక పెద్దవాడ మాట్లాడారు. ఆమె చెప్పింది కరెక్ట్. గుత్తా సత్యనారాయణ గారు వేసిన షట్టర్లు రోడ్డు కింద పోవాలి. అసలు మాకిచ్చిన కొలతల ప్రకారం 18 సంవత్సరాల క్రితం మా ప్లాట్ ముందు రోడ్డు 60 అడుగులు ఉంది. అది గుత్తా సత్యనారాయణ గారు షట్టర్ల ముందు నుంచి
రామయ్య గారి ఇంటి దగ్గర నుంచి పోవాలా. అదంతా ఈయన ఆధ్వర్యంలో అవకతవకలు జరిగి దీన్ని అంతా తీసుకొచ్చి ప్లాట్ మీదకి పెట్టారు. ఇటు పక్క అడిగే వాళ్ళు ఎవరూ లేక నెదలకుండా ఊకున్నాడు. నేను ఏదో నా పై అధికారులు, నేను డిపార్ట్మెంట్ లో చేశాను, నా పై అధికారులకు చెప్పుకుంటే ఏఈ రంగారావు గారిని పిలిపించి చెప్పాడు, ఏమయ్యా రిజిస్ట్రేషన్ ప్లాట్ల మీదకి ఎందుకు పోతున్నారు, అదేదో సరిచేయమని చెప్పాడు. సరిచేయమని చెప్తే ఆయన వచ్చి రంగారావు గారు పాపం ఇప్పుడు కూడా ఉన్నారు, మరి ఆయన డిఈ అయ్యారో లేదో తెలియదు, ఆయన వచ్చి నీ ప్లాట్ ఆడుకుందో ఆడికి చూసుకొని గట్టు పెట్టుకో, ఆ తర్వాత రోడ్డు వేస్తాం అన్నారు. అప్పుడు కూడా డ్రైనేజ్ వదిలిపెట్టి రోడ్డు వేయాలి. అట్లా కాకుండా నా గట్టి ఎంత లెక్క ఉందో అంత లెక్క డ్రైనేజ్ వేసి మళ్ళీ రీసెంట్ గా డ్రైనేజ్ మళ్ళీ నా ప్లాట్ లోకే పెట్టాడు. మళ్ళీ నేను ప్లాట్ పోకుండా చేసా చూసావా అని వచ్చాడు. ఓకే ఎవరు చేసింది నాకు తెలుసులే అని చెప్పాను. ఈ విధంగా ఆయన ఎమ్మటి ఎవరైతే డబ్బాలు కొట్టుకుంటా తప్పలు కొట్టుకుంటూ తిరిగేవాడికి ఆయన సాయం చేశాడు. మిగతా వాళ్ళు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళని ఏ విధంగా సతాయించాలా అని చూస్తారు. లేటెస్ట్ గా భద్రాద్రి బ్యాంకు రోడ్లో నాకు ఎన్ఎస్పి కెనాల్ పక్కన ఇల్లుందండి. దాని పక్కన రోడ్డు వేశారు, కెనాల్ సవరించి రోడ్డు వేశారు. ఆ రోడ్డు పక్కన మా ఇల్లు ఉన్నదండి. ప్రతిసారి ఎవరితో ఒకరితో చెప్పడం, నీ ఇల్లు పోద్దని బెదిరించడం, వాళ్ళతో నాతో డైరెక్ట్ చెప్పడండి, పక్కన ఎవరితోటో చెప్పడం, ఆ ఇల్లు ఆడి నుంచి ఆడి కాకపోతుందని బెదిరించడం, ఈ విధంగా చేసి లాస్ట్ కి ఏమీ చేయలేక ఆ ఎడల్పు కాలువ చేశాడండి, మురికి కాలువ. ఆ మురికి కాలువ ఎంత ఉందండి, ప్రతి చోట 3 అడుగులు 4 అడుగులు ఉంది. నా దగ్గరకు వచ్చేసరికి 7.5 అడుగులు పెట్టాడండి. ఎందుకంటే నీళ్లు స్టాక్ అయిపోయి ఎటు పోకుండా డ్యామేజ్, దోమలు కొట్టి మురుగుడు వాసన వస్తుంది. సరే ఏదైనా సరే నేను సొంత ఖర్చుతో వేసుకుంటానని ఆయన పర్మిషన్ తీసుకున్నా 3 నెలల క్రితం. తీసుకుంటే నువ్వు సరే నేను వేస్తాలే ఉండండి, ఎందుకు తొందరపడతారు, నేనే వేస్తానని చెప్పాడు. ఆ ఎడల్పు ఉంది నేనే వేస్తానని అనుకున్నాను. సరే ఆయన ఎప్పటికీ వేయలేడు. సరే ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉందనగా నాకేదో సువాబులు అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి, నా సొంత ఖర్చుతో నేను వేసుకుంటానండి అని చెప్పి ఆయన చూడకపోయినా కూడా నేను చూసి చెప్తే, సరే అట్టేస్తే కుదరదండి, నువ్వు ఎట్టేస్తావు పర్మిషన్ లేకుండా, కాలువ మూసేయడానికి వీలు లేదు, నువ్వు మూసేయొద్దు, అది డిపార్ట్మెంట్ లో పర్మిషన్ తీసుకోవాలా, నీకెందుకు అవసరం అయితే నేనే నా సొంత డబ్బులతో వేపిస్తా అని మాట ఇచ్చాడు. సరేనని ఊరుకున్నానండి. నా సొంత డబ్బులు 50,000 నష్టం పరిచాడు. నేను సెంటరింగ్ పెట్టుకున్నా, సెంటరింగ్ పెట్టిన దాన్ని పీకేపిచ్చాడండి. ఈయనేం మాట్లాడకుండా పోయి కమిషనర్ ఆఫీసులో కంప్లైంట్ చేసి వాళ్ళని పిలిపించి ఆపండి, ఎలిగేషన్ ఉంటే ఎందుకు మాట్లాడండి, మళ్ళీ పోయి కోర్టుని అడగమన్నారు వాళ్ళు. ఏంటంటే ఉద్యోగస్తులు కూడా, నేను ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్డ్ ఎస్ఐగా పోయి అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు విజిట్ చేసి మళ్ళీ కోటి గారిని అడగపోయారా అన్న. నేను అడగనండి, మీరు పర్మిషన్ ఇస్తే వేసుకుంటా, లేకపోతే మానేస్తా. ఆయనకి అడిగాను నేను రిక్వెస్ట్ చేసి, మీకేమన్నా అభ్యంతరం ఉంటే మీరు ఎంతవరకు పలకొట్టినా నష్టపోయేది నేను నష్టపోతా, నా సొంత డబ్బులతో వేసుకుంటున్నా అంటే కూడా అట్టెట్ట వేస్తారు, నేను వేపిస్తాను అంటున్నా కదా, ఆగొచ్చు కదా అని మాటలు ఇచ్చారండి. ఈ విధంగా డివిజన్ మొత్తం మీద చాలా మంది బాధితులు ఉన్నారు. నేను ఒక ఎంప్లాయ్ అయ్యుండి వేరే వాళ్ళు అయితే ఆ ప్లాట్ కూడా సగం 2-3 గజాలు వెనక్కిపోయేదండి. ఇక్కడేనండి మీరు చూసినా కూడా బ్రిడ్జి పక్కన, బ్రిడ్జి ఎటు డైవర్ట్ అయింది కూడా చూడవచ్చు మీరు. వెంకన్న గారు ఇక్కడ బ్రిడ్జి మీరు చూశారు, ఆ బ్రిడ్జి పక్కదేనండి నా ప్లాటు. ఆ మూల మీద బోర్డు కూడా పెట్టుంది, దాంట్లో 4 గజాల లోపల పెట్టాడండి. ఇదేంటి అని అడిగితే, మరి ఆ ఇంటికాడికి వచ్చినప్పుడు ఇల్లు కూడా పడగొట్టాలి కదా, ఇల్లు పడగొట్టడానికి లేదట, ఖాళీగా ఉన్న ప్లాట్లే ఆక్రమించుకుంటాడట. అసలు ఇది ఎంతవరకు సమంజసం అండి? నా ప్లాట్ ముందు రోడ్డు 60 అడుగుల రోడ్డు ఉందండి. 60 అడుగుల రోడ్డు నేను పేపర్ తెచ్చి చూపెడితే ఇది సంబంధం లేదండి, వెనక ప్లాట్లన్నీ కాగితాలు తీసుకురామని చెప్తాడండి. ఇది సమంజసమేనా? ఇది అడిగినందుకు ఆయన మేము ఆయనకి సపోర్ట్ చేయట్లేదని, ఆయన మట్టి తిరగట్లేదని ఈ కాలాన్ని పూర్తి చేపించి 50,000 నష్టం చేశాడండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా కమిషనర్ గారిని కలిశాను, నాకు పర్మిషన్ లెటర్ వచ్చింది. ఇప్పుడు నా సొంత డబ్బులతో నేను వేయించుకుంటా, అవసరం అయితే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పలకొట్టమన్నప్పుడు వాళ్ళే పలకొడతారు, నేనే నష్టపోతాను. సరే ఇప్పుడు వచ్చి ఆఫ్ చేయమనండి, నేను చూసుకుంటా. అంటే ఒక రిటైర్డ్ ఎస్ఐ గారే ఆయన్నే తిమ్మిని బమ్మిని చేసి చివరికి ఆయన గారు స్వయంగా తన సమస్య పరిష్కరించుకునే పరిస్థితి ఉందంటే, బయటపడిన వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు, మామూలు వాళ్ళైతే ఇంకేమైనా ఉంటుందా, చట్టాలని తెలిసిన వాళ్ళని బెదిరించే పరిస్థితి ఉందంటే ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఉందో, రాక్షసంగా ఉందో అర్థమవుతుంది. ఏదో మాట్లాడుతున్నారు, ఒక్కసారి అది నా కాంపేలి మండలం భాస్కర్ అని. మా పట్టా భూమిలో రోడ్డు వేశారు గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదా. మా తాత ముత్తాతల నుంచి ఉన్నప్పుడు అధికారులందరికీ చెప్పినా ఎవడు న్యాయం చేయట్లేదు, వాళ్ళకే సపోర్ట్ చేశారు మొత్తం.
ఇక్కడ ఇది కామేపల్లి మండలానికి సంబంధించి ఆయన గారు ఖమ్మంలో ఉంటున్నారు. అంటే ఈయన పట్టాభూమిలో ఈయనకి సంబంధం లేకుండా గవర్నమెంట్ డబ్బులతోటి రోడ్లు వేశారు. ఇందాక ఎస్ఐ గారు చెప్పిన పద్ధతిలోనే ఉంది. ఒక్క మాటలో చెప్పు. బల్లెపల్లిదా? మీ డివిజన్ మీ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు చెప్దాం. చెప్పు తొందరగా. మీడియా మిత్రులకి వందనాలు. అలాగే ఈ సమయం ఇచ్చిన వెంకన్న గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అది గవర్నమెంట్ ల్యాండ్ మాకు 2 పట్టాలు ఇచ్చారు. సరే అదంతా వెనకది కాకుండా కొద్ది 2 మాటలు చెప్పమన్నారు. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సైదయ్య గారు ఎంఆర్గా ఉన్నప్పుడు ఆయన చాలా తతంగాలు చేసిండు. ఆయన కన్నా ముందుగా ఎంఆర్ఓగా ఉన్న ఆయన ఫోర్జరీ సంతకంతో ఒక పట్టా సృష్టించి అదంతా కథం చేసి ఆ బొల్లిరాములు అనే అతనికి సహకరించిండు. అయితే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోగా నేను ఆర్డీఓ కోర్టుకి, తర్వాత జేసీ గారి కోర్టుకి, హైకోర్టుకి పోతే హైకోర్టు వారు నాకు న్యాయం ఇది మేము చెప్పదలుచుకుంది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ఇంతసేపు జరిగేందుకు సహకరించారు. చెప్పండి పెద్ద. హలో, నాదెల్ల కోటిగాడు లాగేసుకొని ఎమ్మడి తిరిగాడండి. లాగేసుకొని తిరిగి ఇదే వాటిలోకి వచ్చి ఉన్న ముదిరాజులు అందరితోటి కూడా ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకి అంతో ఇంత ఇచ్చుకుంటే పాండాలగుట్ట నా చిన్నప్పుడు అంటే నాకు 78 సంవత్సరాలు పాండాలగుట్ట నాదని ఆక్రమించినప్పుడు ఇదే బాబాయ్ ఏందా ఈ దౌర్జన్యం చేస్తుర్రంటే వాళ్ళు టిఆర్ఎస్ అక్కడ హైదరాబాద్ లో ముక్కోటి ఎట్ట చేస్తాడో ఈ కోటిగాడు ఇక్కడ చేస్తున్నాడు. ఈ పనులన్నీ చేసుకుంటా సర్వనాశనం చేసుకుంటా వచ్చండు ఖానాపురం వెళ్ళి. ఈడ ఉన్న పాండాల గుట్టగాడ 24 గంటల అరక మేడికి అన్నం కట్టుకొని తిన్నోడు నేను ఇక్కడ. ఇప్పటికీ నాకు 2 ఎకరాలు ఇక్కడ ఉన్నది. ఉన్నా నేను గర్వపడలేదు. అక్కడున్నావా ఇక్కడున్నా పడుతుడు. మొన్న కూడా మా ఇంటి దగ్గర కత్తి తీరిపోతున్నాయి, కాలువ లేదు. నేను కాలువ వేపిస్తాని చిన్న రిపోర్ట్ ఆయన చెప్పగానే గొల్లుక్కున వాడికి పెద్ద కందకం తీశాడు ఇంటి ముందర. పచ్చిలుచ్చా ఈ పచ్చిలుచ్చాని ప్రతి వాళ్ళు ఎట్ల వద్దకుంటూ వచ్చాడంటే ఈ ఖానాపురంలో రికార్డు చేసి చెప్తానా. జోబిలో 4000 చేతిలో పెడితే టింకు 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 అని తిరుగుతాడు. ఈ పక్కవాడు 3 ఎకరాలు ఉందనుకోండి, వాడు అమ్మిండ్రా బాధ్య 3 లక్షల కంటే నేను 6 లక్షలకు అమ్ముతా అన్నారు. ఇదే టేకుల పిల్ల ఉన్నోళ్ళందరూ కూడా ఇవాళ భూస్వాములు ఎక్కడికెక్కడ ఎకరాలు కొన్నారు. ఈ మధ్య వ్యవహారాలు, ఈ మధ్య లక్షణాలు వీళ్ళకి కావాలంటే నేను అనకూడదులే కానీ చెప్తానా. ఈ దరిద్రం వీళ్ళకి ఎట్ట పట్టిందంటే వీళ్ళమ్మటి. మొన్న కూడా ఈ కట్టేటప్పుడు ఏం జరిగింది, 2-3 సత్కరించాను. ఏమని, అయ్యా ఇది ఏంట్రా బాబు, ఇది పాండవుల గుట్టరా బాబు, ఈ పక్కన ఉంది బందిలోరు ముద్రాసోళ్ళు, వీడు ఎక్కడి నుంచి వచ్చండి ఇల్లు కడుతున్నాడు రా బాబు అని నేను అన్నాను. ఇల్లు కడుతున్నానంటే వీళ్ళదంతా రాజ్యం వాళ్ళది, వాళ్ళు పాలిస్తున్నారు రాజ్యాన్ని అని చెప్పుకొచ్చాడు. చెప్తేనే అన్నా దాని టైం వస్తుందిరా బాబు, మన రాజ్యం వస్తుంది, దాన్ని కక్కిస్తామని చెప్పాను. దీన్ని మీరందరు సాకారం చేస్తే ఇక్కడున్న ఎవరెవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారో అన్ని గుంట్లకెళ్ళి ఏరిగియాలి. అది ఎంకమర్ర ఎక్కడికైనా వస్తాను నేను. ఇదే ఇక్కడ దాకా ఎందుకు, ఒకప్పుడు మా పక్కన ఉన్నప్పుడు ఇదే ఖానాపురంలో ఒకతను మొన్న ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి నేను బిల్డింగ్ కట్టినా, కట్టింగ్ ఎక్కడ వచ్చి ఇక్కడికి బిల్డింగ్ కడుతున్నాడు వీడి ఏంటి అన్నాడు. పిల్లగాడు వచ్చి అద్దం పగలు తెంగాడు, బండరాశి పగలు తెంగితే ఏం చేశాను, ఈ కార్పొరేటర్ ఉండే ఏమో ముదిరాజే కార్పొరేటర్ పేరే ఉండే హనుమాన్. ఏమయ్యా హనుమాన్ అంటే పోతుడు తనులు అట్లా ఎవడంటే భయపడేవాడు. ఒకటి ఇవాళ సరే అప్పటికి 2 ఇవాళ సరే ఛాలెంజ్ చెప్తాను. ఎవడికి భయపడినా పుట్టించింది ఎవడికే పడపిల్ల. ఇంతవరకు నేను ఎందుకు భయపడదంటే తప్పు చేయనప్పుడు ఒకడికి వంగాల్సిన పని లేదు, వాడికి తాడు లేదు, బంగారం లేదు. ఖానాపురం వేల్లో వర్షం బట్టి కోటర్సులు కట్టుకుంటూ పోతాడు. వర్షం బట్టి ఎవడికి ఇచ్చేవాడు జాబుల్లో పెడితే దెంగి వ్యవహారం చేస్తారు. మొత్తానికి గ్రామం పురుపు చేయాలి, గ్రామాన్ని పెంచాలి. ప్రతిదీ ఆపదలో ఉన్నవాడు ఆందోళన ఫీల్డ్ ఇష్టంగా చెడు చేసుకొని ఏడ మింగి కూకొని నేను రాజునంటే నీకు తాడు లేదు, బంగారం లేదు. మనం ఎలా చేస్తున్నావు? వీళ్ళందరూ కళ్ళు మూసుకొని కూకోబట్టి నువ్వు మొగాడే ఎగిరినావు. వీళ్ళందరూ ఇన్నిటి కూడా మనని చూపిస్తాడు. పోలీస్ స్టేషన్ పోతామండి, కలెక్టర్ గాడికి పోతానికి పోయి గాడికి పోతే ఏం చేస్తాడంటే ఉండదాని అది బాజాపుగా
చేసేవాడిని, అన్ని చేసేవాడిని. గూడు మొత్తం మా పండకే కొట్టేవాళ్ళు. ఇవాళ నేను అందరు మగవాళ్ళు అయిపోయారు. ఇవాళ ఖానాపురం ఊళ్ళో కాళ్ళు పైకెత్తిర్రు, ఎక్కడి నుంచి వచ్చిన బిల్డింగులు కట్టుకున్నారు. సెలవిస్తున్నాను, సార్ ఇంతవరకు మాట్లాడారు. ఓకే, పెద్ద ఆయన చూస్తే ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? వి హనుమంతరావు గారు గుర్తొస్తున్నారు, అంతే కదా. అందుకని వి హనుమంతరావు గారి ఆవేశాన్ని, ఆయన యొక్క ఆవేదనని మనం చూసాం. ఖచ్చితంగా వారందరి కోరికలు నెరవేర్చడానికి మాట్లాడతావా? మాది ఖానాపురం 7వ డివిజన్. మా ఊరికి సంబంధించిన ఈ యొక్క పాండాలగుట్ట విషయంలో గత సంవత్సరం క్రితం మేము ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఖాళీ ప్లేట్ లో ఈ ప్లాట్ అండి, ఆ కొలతరాల అవతల కూడా పాండాలగుట్టకు సంబంధించింది. దానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన బోర్డు అని ఒకటి ఏర్పాటు చేశాము. మేము పెట్టిన 3వ రోజు తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. మీరు ఇమీడియట్లీ ఆ బోర్డు తీయకపోతే మాత్రం మీ మీద కేసులు అయితే ఖచ్చితంగా మీరు తీయాలని బెదిరించారు. మేము భయపడ్డాం. ఇప్పుడు ఒక రిటైర్ ఎస్ఐని అన్ని తిప్పలు పెట్టారు. మామూలు మావలాంటి ఎన్ని తిప్పలు పెడతారు ఇప్పటికీ మీరు గమనించాలి. మాకు ఇప్పుడు తుమ్మల నాయకరావుని అదే కక్ష మీద మేము గెలిపించుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అయినా కొద్దిగా అందరు కరెక్ట్ గా ఉండి దేనికి సంబంధించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూడాలి. అదేవిధంగా ఈ పాండాలగుట్ట ప్లస్ మళ్ళీ గుట్ట సత్యనారాయణ ఇంటికాడ ఆడ ప్లస్ వాగమ్మటి డైరెక్ట్ మన లకారం అంటే మన ఈటీ కానించి తలుచుంటే మనకు ఇక్కడ చెరువు వరకు కూడా వాగమ్మటి దాదాపుగా గవర్నమెంట్ స్థలం ఉంటుంది. ఆ గవర్నమెంట్ స్థలాన్ని కూడా కొంతమంది కబ్జాదారులు అలవాసులుగా పేద ప్రజలకి అమ్మారండి. దయచేసి ఇల్లు లేని పేద ప్రజలకి అమ్మారు. వాళ్ళు కూడా నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా వాళ్ళు మేలుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు రిటర్న్ తీసుకోవటమో ఏదో ఒకటి చేయాలి. ఎవడైతే అమ్మిండో వాడిని గల్లా బట్టి ఇది గవర్నమెంట్ ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని చెప్పి వాడి గల్లా బట్టి మీరు డబ్బులు వసూలు చేసుకోండి. దాని విషయం ఒకటి. మరి అదే విధంగా ఖానాపురం చెరువు కూడా ఉంది. FTL బోర్డులు ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ చెరువు పక్కన కూడా దాదాపుగా అన్యాయంగా వెంచర్ చేసి ప్లాట్లు అన్యాయంగా అమ్ముతున్నారు, పేదలకి అమ్ముతున్నారు. అది కూడా అవి తెలియని వాళ్ళు కొనుక్కొని నష్టపోతున్నారు. గవర్నమెంట్ కి ఇది ఒకటి విన్నవిస్తున్నాము. ప్రైవేట్ ల్యాండే, వాస్తవానికి ప్రైవేట్ ల్యాండే, కానీ ఇది తక్కువ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఒకరిది పట్టాదారు అయితే ఒకరితో రిజిస్ట్రేషన్ చేయించారు. అదే గవర్నమెంట్ ల్యాండ్ సరే గవర్నమెంట్ ల్యాండే కాదండి. మరి గవర్నమెంట్ హాస్పిటల్ దేనికి కట్టించారండి? ప్రైవేట్ ల్యాండ్ లో ఎవరి పర్మిషన్ తో కట్టించారు? ఇది అడగొద్దాం మనం. ప్రైవేట్ ల్యాండ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా కట్టించారు? అది గ్రామానికి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ కట్టించుకున్నాం. ఇవి కూడా గ్రామానికి సంబంధించిన ఈ షటర్ల విషయాల్లో కూడా కొన్ని బెదిరింపులు అందరికి వచ్చి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. మేము అందరు పేదలం, ఖానాపురం గ్రామంలో అందరం కూడా పేదలు ఉండటం వల్ల ఎవరు కూడా ఏంటంటే పోలీసులు అంటే ఎందుకు ఆ కేసులు మనకెందుకు, ఆ జోలికి మనం పోవద్దు, ఎందుకు తిరగలేమన్న ఆలోచనలు ఎందుకు దగ్గరే తప్ప సపోర్ట్ గా ఉన్నట్టు యాడికైనా వస్తారు ఖానాపురం గ్రామ ప్రజలు. దయచేసి ఈ విషయంలో ఆ చెరువు కూడా కబ్జాలు జరుగుతుంది. ఆ విషయంలో ఈ యొక్క మన వాగు పక్కన గవర్నమెంట్ ప్లాట్ అనేటువంటి వాటిని కూడా దయచేసి నిరుపేదలే మోసపోతారు. ఎప్పటికైనా ఆ తక్కువ కొత్తనే కానీ ఆ వాగమ్మటి తీసుకోవడం వల్ల రేపటి రోజున దాన్ని పార్కో ఏదో చేస్తే కొనుక్కున్న నష్టపోతాడు తప్ప అమ్మినోడు నష్టపోడు. ఇదొకటి గుర్తుంచుకొని దయచేసి కొనుక్కున్నోడు గల్లా బట్టి మీ డబ్బులు మీరు వసూలు చేసుకోండి. ఇప్పటికైనా ఇంత పెద్ద సభ జరిగింది సక్సెస్ఫుల్ గా. కాబట్టి కోయినాంకన గారు అంటే కోయినాంకన వారు ఒక్కలే కాదు, 100 మంది కలిస్తే ఏ సమస్య అయినా తీరిద్దండి. గుర్తుంచుకోండి. ఆయన ఒక్కడొచ్చి చేస్తాడు ఇవన్నీ కాదు. 100 మంది ఉన్న కాడికి ఆయన వచ్చి ఎక్కడికైనా డైరెక్ట్ వచ్చి మాట్లాడగలరు. సత్తా ఉన్నాయి. కోయినాంకన గారు ఎక్కడికైనా వెళ్తారో మాట్లాడతారు, కానీ ఆయనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి మెయిన్. అది కూడా వాళ్ళు లేకుండా మన ఏదో 2-3 పోతే ఆయన కొడతారు, మన్ని కొడతారు. అందరు కలిసి కట్టుగా ఉన్నప్పుడే ఏ సింహం వచ్చినా కానీ మనం దాన్ని ఢీకొనే ధైర్యం ఖానాపురం ప్రజలకు ఉందని మనం నిరూపించుకోవాలి. ఇప్పటికైనా ఎవరికి భయపడద్దు. దయచేసి ఏ కబ్జాదారులు వచ్చినా కానీ నిగ్గు తేల్చి మాట్లాడాలని ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా ఖానాపురం ప్రజలకి, యూత్ అందరూ కూడా ఈ సభాముఖంగా ఉద్దేశించి చెప్తున్నాను. ముందుగా ఈ ఖానాపురం ప్రజలు అదేవిధంగా ఆరోగ్య ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని రోజులకైనా సరే మీరు అందరూ ముందుకు వచ్చి ఒక అన్యాయాన్ని ఎదిరించినందుకు మీ అందరికీ పేరు ముఖ్యంగా నాగలకోడి అనేవాడు పెద్ద అనేది అందరికి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఈరోజు గ్రామసభ పెట్టమన్నాడు, పరారైండు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ దాదాపు ఆయన కార్పొరేట్ గెలిచిన కాడ నుంచి
వేసిన ప్రతి రోడ్డు కూడా పలిగిపోయింది, ప్రతిది గుంటలు పడ్డది, ఎక్కడ కూడా నాణ్యత లేదు. గత 30 సంవత్సరాల క్రితం కానపురం సర్పంచ్ సల్లగారులో పడేసిన రోడ్డు క్వాలిటీగా ఉంది, ఎప్పటికి కూడా ఆడుకుంట పడలేదు. కానీ ఈ వేసిన రోడ్లు ప్రతి రోడ్డు గుంటలు పడి పగిలిపోయింది. అంటే ఏ మాత్రం నాణ్యత లేకుండా వేసినాడు. అవి కూడా మొత్తం రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కమిషన్ కొడతాం. డ్రైనేజ్ కూడా పూర్తిగా పలిగిపోయినాయి. మొత్తం వేసిన సంవత్సరానికి 6 నెలలకి మొత్తం అవి పగిలిపోవడం జరిగింది. వీటన్నిటి కూడా ఎమ్మడే కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి దీన్ని ఎమ్మడే రికవరీ చేయాలని చెప్పి నేను కోరుతాను. అందరికీ నమస్కారం అండి. ఎస్కే నాగవశ్వర్ నా పేరు, ఈ మైనార్టీ అధ్యక్షుని. మా 4వ డివిజన్. మా దగ్గర ఏంటంటే ఇండస్ట్రీ ఏరియా బఫర్ జోన్లో ఉండటం వల్ల పేదవాళ్ళు దాదాపు 4-5 దమ్ములు బుగ్గవేటి సర్లా గారు ఉన్నప్పుడు కూడా మాకు ఇల్లులు వేపించడం జరిగింది. ఆనాడు వేపించిన తర్వాత ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇల్లులు ఓడిపించారు. మేము మొత్తం అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. అంటే ఫస్ట్ తల్లి అని పేరు పెట్టుకొని తర్వాత ఇంకో రంగుదానం పెట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెట్టుకున్నారు. పెట్టుకొని ఏం చేశారంటే ఎవరో దాకొద్దు, ఎవరన్నా నిలదీస్తే గుట్లలో తీసుకెళ్లి చంపడం కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేశారు చాలా మందికి. మన వెంకన్న గారిని ఎవరో దాకా కాదు, మన వెంకన్న గారిని సంపాలని ఎంత గెలిచిన రమణాగుట్ట సందులో తీసుకెళ్లి సంపాలని చేశారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంత కింద కొడితే అంత ఎత్తుగా ఎదుగుతారు వెంకన్న గారు. మీరు ఎంత బలంగా కొడితే అంత ఎత్తుగా ఎదుగుతారు. ఎందుకు ఎదుగుతారు అంటే జనం అందరం మేము ఐక్యతగా ఉంటాం. మీ దమ్మిన మీరు చూపిండి, మా దమ్మిన మేము చూపిస్తాం. ఓపెన్ చేయాలి. మేము కూడా 4వ డివిజన్ చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 58 జీవో అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర ₹1,47 శైలజ గారి దగ్గర నుంచి కట్టించుకొని ఆ పట్టాలు కూడా ఉన్నాయండి. మేము దాదాపు 5-6 నుంచి ఫోన్ చేస్తున్నాం. పట్టాలు కూడా పేదవాళ్ళ దగ్గర దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకున్న తర్వాత ఇంటి పన్ను వస్తుంది, కరెంటు మీటర్ వస్తుంది. కానీ ఇప్పుడు పోయి ఆన్లైన్ లో చూసుకుంటే మాత్రం వాళ్ళ పేరు ఉండదు. ఆడ ఇప్పుడు లేదు వాళ్ళ పేరు, ఎవరో పేరు ఉంటుంది. ఏంటంటే ప్రైవేట్ ల్యాండ్ అంటారు. నీ ఏమంటానంటే ఇన్ని రోజులు కరెంటు మీటర్ ఇచ్చారు, ఇంటి పన్ను కట్టుకోరు, ఇంటి నెంబరు ఉంటుంది, ఆధార్ కార్డు పైన నెంబర్ ఉంటుంది, పాన్ కార్డు పైన నెంబర్ ఉంటుంది, ప్రతి ఒక్క ఉంటుంది. కానీ ఇప్పుడు పోయి చూస్తే మాత్రం ఆన్లైన్ లో తన పేరు లేదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బిల్లులు మొత్తం కట్టిన తర్వాత అస్సలు అధికారాన్ని ముద్ర ఇచ్చిన తర్వాత ఇవాళ అతని పేరు లేదు. దారుణంగా కబ్జా చేస్తున్నారు. అదే కాక ఎన్ఎస్పీ కాలువ తరపు నుంచి 100 అడుగులు అని చెప్పి అన్నారు. ఎన్ఎస్పీ కాలువ నుంచి 100 అడుగులు అని చెప్పేసి కాలువ బ్రిడ్జి కాడ 100 అడుగులు మార్కు పెడతారు. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తీసుకొచ్చి కాలువ దగ్గర 20 అడుగులు అని పెడతారు. పేదవాళ్ళు ఇల్లు పెడితే మాత్రం కూల్చేస్తారు జేసీబీలు పెట్టి. మా ఇల్లు మొత్తం అంతే కాలకట్ట వేసుకుని ఇల్లు మొత్తం కూడా కూల్చేశారు, కూల్చి మొత్తం తీసేశారు. ఇప్పుడు మీరు చూసినట్టే అదే సాగర్కాల బ్రిడ్జి కాడ అవతల పక్క పోర్ట్నాయసర్ గారు అపార్ట్మెంట్ కడుతున్నారు. మీరు అందరూ చేసే ఉంటారు అనుకుంటా. అక్కడ దాదాపు 100 అడుగులు ఉందండి, లేదు. అక్కడ ఉంది అంతా 78 అడుగులు మాత్రమే ఉంది. మరి 100 అడుగులు తీయాలిగా న్యాయ ప్రకారం తీయదండి. ఎందుకంటే అవతల గొప్పోడు ఉంది కదా, మరి అక్కడ గొప్పది తీయరు, పేదవాడిది మాత్రమే తీస్తారు. ఎందుకంటే మాది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరంటే దాదాపు రాదే అండి. ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటానని చెప్పి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుతున్నప్పుడు ఏ అయ్యప్ప రెడ్డి అయితే 2 లక్షల రూపాయలు తీసుకుంటానని చెప్పేసి పేరుతో సహా చెప్తాను, భయం లేదు, ఎదత్తపడి కానీ ఏ భయం లేదు, ఓపెన్ చెప్తానా. ఏ అయ్యప్ప రెడ్డి అయితే ఏదో వాళ్ళ దగ్గర ₹2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటానని చెప్పి నేను పోరాటం చేసిన రోజు నా మీద కేసులు పెట్టించి నా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా సీడీ రూపంలో చేపించి, సీడీలు కూడా ఎక్కడ క్యాసెట్ ఉన్న స్టూడియో సురేష్ స్టూడియోలో నా దగ్గర సీడీలు మొత్తం చేపించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను స్టేషన్ పాలు దాదాపు రోజు పొద్దున 9 గంటలకి మా సాయంత్రం 10 గంటల పోవడం ఇదే పని. పొద్దున్నేస్తే నేను సామాన్య ఆటో డ్రైవర్ని, కానీ నా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను చాలా ఇబ్బంది చేశారు. మామూలు కాదు, ఘోరం చేశారు, చాలా ఇబ్బంది చేశారు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళందరికీ, అప్పుడు భయపడలా ఇప్పుడు భయపడలా. ఆయన కూడే నీది కూడే. ఇప్పుడే చెప్తానా, మా సార్ వెంకన్న గారు వచ్చారు, పేదవాళ్ళకి కొద్దిగా వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. ఇది నా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. కాళాపురంలో కూడా చెప్తానండి, ఈ పాండవుల గుట్ట నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను. పాండవుల గుట్ట ఎందుకంటే మాది ఈ ఏరియానే పాండవుల గుట్ట. అదే కాకండి సార్, ఈ కాలువ కాళాపురం చెరువు కాంచి వాటర్ పెద్ద వచ్చామన్నమాట. దాదాపు 40 అడుగులు పేసింగ్ ఉండేది. 40 అడుగులు పేసింగ్. ఇది 40 అడుగుల పేసింగ్ లో ఎవరో పేదోడు ఎత్తనో ఇల్లు ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఇల్లు చేసుడేనండి. తీసుకెళ్ళి ఎక్కడున్నారు అక్కడ 9 అడుగులు కూడా లేదు ఎల్లుడిపియాలి కాలువ చూస్తే. ఇదే మోరీ కాడ
ఇదే మోరీ కాడ 9 అడుగులు కూడా లేదు. ఏం చేస్తారు కానాపురం ప్రజలు? నా దగ్గర అడుగుతా, ఎవరు కొమ్మకి వస్తారు? ఇవాళ బయట వాళ్ళు వచ్చి ఇక్కడ తొడగొట్టి ఇల్లు కట్టిస్తుంటే ఏం చేస్తున్నారు? మీరు అందరూ ఐక్యతగా ఉండాలా, మీరు అందరూ బయటకు రండి. అలాంటి వాటి మొత్తం దగ్గర నుండి కూలగొట్టించుకొని మనమే. రేపు చెరువు ఉంది వెనక 65 ఎకరాలు, ఏమైంది అసలు ఉందా ఇప్పుడు? ఆ రోడ్డు కాడ ఎక్కడ ఉందండి? ఆ రోడ్డు కాడ పెద్ద మోరి ఉండే, బల్లిపల్లి మోరి కాడ పెద్ద పెద్ద చేపలు కొట్టి మీ కర్రలతోటి. అలాంటి మోరి కాడికి ఇంత మోరి, ఆ 4 అడుగుల స్థలమా? ఆ రోడ్డు ఏంది? ఉన్నాయా? ఇంత ముందు ప్లాట్లు ఉన్నాయా? ఒక్క ప్లాట్ లేదు అక్కడ. ఇవాళ ప్లాట్లు కట్టి ఆ బిట్ల కంపెనీ ఏంటి, ఆ ఎన్ని బిడ్చాడి. అదే కాక శివాలయం దగ్గర కూడా అండి, కానాపురం దగ్గర మన కైగడగూడెం రూట్ పోయే కాడ దాదాపు 60 అడుగుల రోడ్డు ఉండాలి వెళ్ళేడుపు. ఇవాళ ఉందా? లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అక్రమాలుగా పాల్గొన్నారండి. వీళ్ళందరూ మొత్తం కబ్జా చేశారు. పేదవాళ్ళకి ఏం చేయరా? ఇంటికి వచ్చాకొనరు, లేదు. డబుల్ బెడ్రూమ్ అనరు, అసలు లేవు. ఇప్పుడు ఉన్నారేమో, తొందర ఎంతసేపు రమ్మని ముగిసిందని చెప్పి సమస్య ఏదో చెప్పండి అంతే. చెరువాయి ల్యాండ్ ఉంది కండి, చెరువాయి ల్యాండ్ ఉందిగా, అక్కడ ఎల్లంపల్లి హనుమంతరావు అనేట ఆయన ఎంచిరేసింది మొత్తం మాదే. 3 ఎకరాలన్నర కబ్జా చేసి ఎంచిరేసిండు. మా నాన్న ఉండంగా మాదే ఆ భూమి. మా నాన్న చనిపోవడమే అవసరం లేదు, వాళ్ళు ఆక్రమించారు. మేము ఎన్నో దుక్కులు. మొన్న కూడా ఎంఆర్ఓ మేడం పిలిపించి కొలిపించిన, దగ్గరుండి 1.5 సంవత్సరాల క్రితం కొలిపించి అంతా చేసినా గానీ ఆ భూమి మాకు రానికుండా రిజెక్ట్ చేసి పంపించింది లెటర్ ఇంటికి. ఇక్కడ దీని మీద ఉంటుంది సార్ పేరు. మేము ఎన్నో సార్లు మా అమ్మ ఉండగా కూడా కంప్లైంట్ పెట్టాము, ఇట్లా మా ఆస్తి ఇట్లా ఆక్రమించారు. కొండ మహబూబ్ అండి. ఏమి ఇయ్యలేదండి, లెటర్ పంపించింది. మీకు ఇంటికి వస్తుంది పోన్నది, ఏమి ఇవ్వకుండా లెటర్ పంపించి రిజెక్ట్ అని చెప్పి పంపించింది. వేరే వాళ్ళని ఆక్రమించిన అతను కూడా పక్కనే ఉండగానే మేము దగ్గరుండి ఎంఆర్ఓ మేడం జనాన్ని అందరిని పిలిపించి, పోలీసులు కూడా వచ్చారు, అందరిని పిలిపించి కొలిపించినాం సార్. కొలిపించినా ఏ న్యాయం జరగలేదు. అమ్మగారు ఉండగా కూడా కంప్లైంట్ పెట్టింది, అప్పుడు రిజెక్ట్ చేయించింది. ఆయన దగ్గరుండి అన్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు సంబంధించిన భూమి పత్రాలు రానికుండా చేస్తాం. ఎల్లంపల్లి హనుమంతరావు అనేట. సరే, ఏదేమైనా ఇప్పుడు ఆ 3 ఎకరాల మీదకి మీరు పోదలుచుకుంటే మీ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా అండి. ఓకే, ఇదే ఫీల్డ్ మీదకి అదే శైలజని పిలిపిస్తాం. ఒకటి, ఇంతసేపు మాట్లాడిన వాళ్ళంతా ఏమంటున్నారంటే టోటల్గా ఇక్కడ ఏం అక్రమాలు జరిగాయో చెప్పారు. మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగినాయో వాటన్నిటిని సెట్ చేసుకుంటూ అక్కడే తిని అక్కడే వండుకుంటూ 2 రోజులైనా 3 రోజులైనా అదే ప్రోగ్రాం చేద్దాం. డిస్టర్బ్ చేయకండి, అదే ప్రోగ్రాం చేద్దాం. మీరు దానికి సిద్ధం ఎప్పుడవుతారో ఆలోచించండి. ఏదైనా ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించిన వీరయ్య గారు, పుల్లయ్య గారు, ప్రసాద్ గారు, వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు మనం కలిస్తే జనం కలిస్తే ఈ ఆక్రమణలన్నీ అన్నిటిని మన చేతిలో తీసుకొచ్చుకుంటాం. అధికారులకు పిలిపిస్తాం. తుమ్మల గారు వచ్చిన తర్వాత ఈ డివిజన్కి పిలిపించి ఒక్క మాట ఆయన చెప్పి, అధికారులు మీరు పిలిపిస్తారా, మేమే ఆఫీస్లో పోవాలనా అని చెప్పి ఆయన గారికి పెద్ద ఆయనకు ఒక మాట చెప్పి మన కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇదే పాండవులగుట్టలో ఏది ఏమైనా మన పరిస్థితులు ఎటు మారినా వచ్చే సంక్రాంతికి నాగన్ ఉన్నాడా, వచ్చే సంక్రాంతికి మనం ఇదే పాండవులగుట్టను శుభ్రం చేసి పాయసం వండుకొని తాగుదామా? ఓకేనా? వచ్చే సంక్రాంతి జనవరి సంక్రాంతి ఉంది. ఆ తారీఖు నాడు అందరం ఇక్కడే టెంట్ వేసుకొని పాయసం వేసుకొని తలా అంతా తిందాం, ఇదంతా శుభ్రం చేద్దాం. ఆ బండల దగ్గర పాండవుల కార్యక్రమం నిర్వహిద్దాం. అదే సందర్భం కాదా కాకపోయినా ఇది మన నిర్ణయం. ఓకే.